విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. గజాననాయ పూర్ణాయ సాంఖ్యరూపమయాయతే గజాననాయ పూర్ణాయ సాంఖ్యరూపమయాయతే విదేహేన చ సర్వత్ర సంస్థితాయ నమో నమః సంస్థితాయ నమో నమః. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే ప్రతి ఒక్కరూ కూడా పురోహితులను పిలిచి వినాయక చవితి పూజా విధానాన్ని ఆచరించలేకపోయి ఉండే వాళ్ళు ఉంటారు. వారందరూ కూడా ఇప్పుడు మేము ఏదైతే చేయబోతున్నామో ఈ వీడియో చూసి మీరందరూ పూజ ఎండింగ్ వరకు కూడా ప్రశాంతంగా ఎటువంటి సందేహం లేకుండా చేసుకునే విధానాన్ని అయితే ఇప్పుడు మేము గురుగారితో కలిసి చేయబోతున్నాము. మనకు భాద్రపద మాసం మొదలైందంటే మామూలుగా ఉండదు నవరాత్రుల సందడి అనేది. నిజంగా కొంతమందికి సందేహం ఉంటుంది, నవరాత్రులు అనంటే 9 రాత్రులుగా కౌంట్ చేయాలా, డేస్గా కౌంట్ చేయాలా, ఎలా అని చెప్పి ఇంట్లో పెట్టే వాళ్ళకు కూడా రకరకాల సందేహాలు ఉంటాయి. ఎన్ని రోజులు ఉంచాలి, 1 రోజా 3 రోజులా, ఇలా రకరకాలుగా ఇలాంటి సందేహాలన్నింటినీ కూడా ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈ పూజా విధానాన్ని కూడా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చేసి చూపిద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకు భాద్రపద మాసం మొదలైపోయింది. వినాయక నవరాత్రుల పూజలు ప్రారంభమయ్యాయంటే ఈ 9 రోజులు కూడా మామూలు హడావిడి ఉత్సవంలా జరుపుకుంటాం మనందరం కూడా. అయితే ముఖ్యంగా చాలా మంది పురోహితులను పిలిచి చేసుకోలేని స్థితిలో ఉంటారు. వీలవ్వదు కూడా అన్ని చోట్ల పురోహితులు వెళ్ళాలంటే. మనం చేసే ఈ పూజా విధానం వాళ్ళు ఇంట్లో ఈ ఒక్క వీడియో పెట్టుకుంటే కంప్లీట్ పూజ ఎటువంటి సందేహం లేకుండా చేసుకునేటట్టుగా ఉండాలి. తప్పనిసరిగా అమ్మ, ఈ వీడియో చూసే వాళ్ళ అదృష్టం. అలాగే వినాయకుడి పూజ భాద్రపద శుద్ధ చవితి, వినాయక చవితి రోజున ఏ విధంగా చేసుకోవాలి అనేది సంపూర్ణంగా మనం చేసి చూపిద్దాం తప్పనిసరిగా. ఈ వీడియో చూసి అందరూ ఇంట్లో చక్కగా ఏ రకమైనటువంటి అనుమానాలు లేకుండా చక్కగా పూజ చేసుకోవచ్చు. అమ్మా స్టార్ట్ చేద్దామా గురుగారు మరి? ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏదైనా మనం పూజ ప్రారంభించే ముందుగా మన ఇంట్లో ఉండేటువంటి పెద్దలకు కానీ లేదా కనీసం వచ్చిన పురోహితులకు కానీ ఒక ఫలప్రదానం ఏదైతే మనం సంపూర్ణంగా స్వామివారికి కానీ అమ్మవారికి కానీ పూజ చేసిన తర్వాత వచ్చేటువంటి ఫలాన్ని ఆశిస్తూ మనం పూజ చేస్తూ ఉంటాము. దానికి ముందుగా వచ్చినటువంటి పెద్దలకి తప్పనిసరిగా ఫలప్రదానం అనేటువంటి ఫలాన్ని దానం చేసి ఆ తదుపరి పూజా కార్యక్రమం ప్రారంభించడం అనేది మన ఇది. అంటే దీంట్లో కూడాను గొప్ప నీతి ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించిన తర్వాతనే భగవంతుడు అని చెప్పడం. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులే మొట్టమొదటిగా మనకు దైవాలు, ఆ తదుపరే నిజమైనటువంటి మనం అనుకుంటున్నటువంటి గణపతి కావచ్చు, అమ్మవారు కావచ్చు, సత్యనారాయణ స్వామి వారు కావచ్చు, ఎవరైనా సరే. కాబట్టి ఇంట్లో ఉన్న పెద్దలకి తాంబూలం ఇవ్వాలి. లేదు అలా కాని పక్షంలో కనీసం వచ్చిన పురోహితులకైనా తప్పనిసరిగా ఇవ్వాలి. చెప్పండి. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మేచ్ఛ అర్థశాంతిం ప్రయచ్చమే. ఈ ఫలప్రదానంలో కూడా ఇంత గొప్ప నీతి ఉందో చూడండి. ఫలం మనోరథ ఫలం, నా మనోరథాన్ని మీకు ఫలంగా ఇస్తున్నాను అని చెప్పడం. పుత్ర పౌత్ర ప్రవర్ధనం, పుత్రులు పౌత్రులు వంశాభివృద్ధి కలగాలి ఈ యొక్క ఫలప్రదానంతో అని చెప్పి సంకల్పం అన్నమాట. ఈ మంత్రం చెప్తూ ఇవ్వాలి. లేదు మీరు అవకాశం మంత్రం చెప్పుకునేటువంటి అవకాశం లేకపోతే కనీసం ఫలప్రదానం ఎవరికైనా ఇచ్చేసైనా సరే ఇంట్లో పెద్దలకి పూజ ప్రారంభించవచ్చు.
ఇప్పుడు మీరు తీసుకోండి గురుగారు. ఫలప్రదానం తుభ్యమహం సంప్రదతే అన్న మమ కల్పోక్త ప్రకారేణ ఫలప్రదాన సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. అక్షతలు తీసుకొని గణపతి ముందుగా హరిద్ర గణపతి అంటాం, పసుపుతో గణపతిని చేస్తాం. అక్కడ మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి వినాయక చవితికి చేసేటువంటి వినాయకుడి పూజ ఏమిటి? వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామి వారు ఆయనకు పూజ చేయాలన్నా ముందు హరిద్ర గణపతికి తప్పనిసరిగా మహాగణపతికి పూజ చేయాలి. అంటే సాక్షాత్ పరమేశ్వరుడు ఏదన్నా యాగం చేయాలని సంకల్పించినా ఆయన కుమారుడే కదా అని చెప్పి పక్కన పెట్టకూడదు. ఆయనైనా సరే తప్పనిసరిగా విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి. కాబట్టి మనం చేసేది వరసిద్ధి వినాయక స్వామి వారికి. కాబట్టి విఘ్నాలన్నీ తొలగడం కోసం మహాగణాధిపతికి తప్పనిసరిగా పూజ చేయాలి. ఓం అయం ముహూర్తస్ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు. యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్మం సాం సర్వదో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రేగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాని త్రిమతిర్మమ స్మృతే సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేష్నాస్తి దేశామమంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషాం ఇందేవరస్యామో హృదయస్థో జనార్దనః. అక్షతలు తీసుకొని కొద్ది కొద్దిగా గణపతి దగ్గర వేస్తుండండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీహిరణ్యగర్భాభ్యా నమః. శచీపురందరాభ్యా నమః. అరుంధతీ వశిష్ఠాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఒకసారి చేతిలో నీళ్ళు వేసుకొని చేయి కడుక్కోండి అమ్మ. ఆచమ్య 3 సార్లు చేతిలో నీళ్ళు వేసుకొని తాగండి. ఆ గ్లాసుని ప్లేట్లోంచి విడిగా పెట్టుకోండి. ఆచమ్యా కేశవాజ స్వాహ. ఓం నారాయణాజ స్వాహ. ఓం మాధవాజ స్వాహ. మరలా చేయగలరు. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. అక్షతులు వాసన చూసి ఎడం చేతి వైపు నుంచి ఇలా వెనక్కి వేసుకోవాలన్నమాట. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి. ఇట్లా ఇట్లా వెనక నుంచి ఇలా చురుకు తగిలేట్టుగా వెనక కొంతమంది ఉంటారు, వాళ్ళకి చురుకు తగిలేట్టుగా వేయాలి. అది కూడా ఎందుకు అంటే ఉత్తిష్టంతో అంటే లేవమని చెప్తున్నాం. ఎవరిని? భూత ప్రేత పిశాచాలని. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః. ఎక్కడైతే అక్షతలు వేస్తున్నామో అక్కడి నుంచి లేవమని. మరి అక్షతలు వేస్తే ఎందుకు లేస్తారు? మన జోలికి రాకుండా ఎందుకు ఉంటారు అంటే మనం వాసన చూస్తున్నాం కదా, శ్వాస మనది తగులుతున్నది కాబట్టి అది మన సొంతం అయిపోతాయి. కాబట్టి మన జోలికి రాకుండా అంటే ఇక్కడ భూత ప్రేత పిశాచాలంటే మనకేదో లైవ్లో వచ్చి కూర్చుంటాయని కాదు, మనకు ఉండేటువంటి ఆలోచన విధానం కానీ మన మైండ్లో తిరిగేటువంటి ఒక రకరకాల ఆలోచనలు, అలానే మన చుట్టుపక్కల ఏదైనా వ్రతాలు చేసుకున్నప్పుడు కూడా ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టుకుంటూ ఉంటాం. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కూడా మన మనస్సులోకి ఎక్కకుండా మనకి ఏకాగ్రత కలగడం కోసం అక్కడ ఉండేటువంటి సూక్ష్మ రూపంలో ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతున్నాం. ఎందుకు అంటే ఏతే భూమి భారకాః ఏతేషాం. ఎందుకోసం? బ్రహ్మకర్మ సమారభే. నేను బ్రహ్మకర్మను చేయబోతున్నాను, అక్కడి నుంచి వెళ్ళిపోండిరా అని చెప్పడం కోసం అని చెప్పి మనం వాసన చూసి ఇలా వేస్తే వెనక చురుకు తగలాలి వాళ్ళకి. అలా వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం అంటే చాలామంది కూడాను ఇలా ముక్కు పట్టుకొని కూర్చుంటారు. అలా కాదు, ఒకవైపు గాలి పీల్చి రెండో వైపు ముక్కులోంచి ఎంతసేపు అయితే పైకి గాలి పీలుస్తున్నామో దానికి రెట్టింపు సమయం అంటే డబల్ టైం కిందకి రెండో ముక్కులోంచి కిందకు వదలాలి. అలా 3 సార్లు చేయాలి. ఒకసారి ఒక ముక్కులోంచి బయటికి
పైకి పీల్చాలి, ఇంకోసారి ఇంకో ముక్కులోంచి పీల్చాలి. అలా చేస్తే ప్రాణాయామం చేయడం ద్వారా మనకు ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు కూడా ముందుగా శుద్ధి కలుగుతాయి. దానికోసమని ప్రాణాయామం చెబుతారు. అందుకనే చూడండి, పొద్దున్నే ప్రాణాయామం చేసేటువంటి వారికి ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటారు వారు. ఎంత సమస్యలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనేటువంటి మనోధైర్యం, ఏకాగ్రత, ప్రశాంతత కలిగి ఉంటారు. కాబట్టి పూజ చేసుకునే ముందు అంటే మన ధర్మం అంతా కూడాను ఏదైతే మనిషికి మానవాళికి మంచి జరుగుతుందో, ఆరోగ్యపరంగా ఉంటుందో అది చెప్పడమే మన హిందూ ధర్మం. మన హిందూ ధర్మం, హిందూ మతం అనుకుంటున్నాం. మతం కాదు, ధర్మం కూడా కాదు. ఒక మాట చెప్పాలంటే ఒక జీవన విధానం. ఒక మనిషి సంపూర్ణంగా ఆరోగ్యవంతుడుగా ఉండడం కోసం కొన్ని ప్రక్రియల్ని పూజల్లో జొప్పించి మరీ పెట్టారు. వాటి మన ఫలితం ఏమిటి? కేవలం మనం ఆరోగ్యంగా, ప్రశాంతంగా, మానసికంగా అన్ని రకాలుగా ధైర్యంగా, దృఢంగా ఉండడం కోసం చేసేటువంటి ప్రక్రియలు. కాబట్టి ప్రాణాయామం తప్పనిసరిగా ఇలా ఫింగర్ ఏదైనా ఈ రెండు వెళ్ళి పెట్టాలి, ఇటు పెట్టేసి పైకి పీల్చి ఈ ముక్కుతో ఇట్లా కిందకి, మరలా ఈ ముక్కుతో పీల్చాలి, ఈ ముక్కుతో కింద వదిలిపెట్టాలి. అలా 3 సార్లు చేస్తే ప్రాణాయామం శుద్ధి జరుగుతుంది. అలా ప్రాణాయామం చేసిన తర్వాత ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. యజమాన్యస్య అక్షతులు చేతిలోకి తీసుకుండమ్మా, మమ అనుకోండి. ఉపాత్తాతృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన స్వస్య శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాయాం వాసరః వాసరస్తు స్థిరవాసరయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రం రాజనాల గోత్ర రాజేశ్వరెడ్డి నామధేయ ధర్మపత్నియా విజితా నామదేవత్యా సహ కుటుంబానాం చెప్పండమ్మ మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇహలోకే ఇంద్ర సమాన మహదైశ్వర్య భావపూర్వక సాగ్ర శతవరుష సుఖేన జీవన సిద్ధ్యర్థం మమ సంకల్పిత సమస్త కార్యేషు సమస్త కాలేషు సమస్త వ్యవహారేషు సర్వత్ర నిర్విఘ్నత సిద్ధి ద్వారా సర్వత్ర దిగ్విజయత ప్రాప్తి సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత వ్రత ఆఖ్యం కర్మ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవత పూజాంచ కరిష్యే. చేతిలో నీళ్లు వేసుకొని నీళ్లు అక్షతలు ప్లేట్లు వదిలిపెట్టేసేయండి అమ్మా. ఇప్పుడు దీపారాధన వెలిగించండి. గురుగారు, దీపారాధన అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది.
అగ్గిపుల్లతో డైరెక్ట్ దీపారాధన చేయరాదు, అగరబత్తికి వెలిగించి అంటారు కదా, అసలు నిజమేనా? మనకి హారతి ఇచ్చేటువంటి ఏకహారతి ఉంటుంది కదా, ఇలా అన్నమాట. ఏకహారతిలో ఇలా ఒత్తి ఒకటి వేసుకొని ఈ ఒత్తిని వెలిగించి దీంతో దీపారాధన చేయడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. ఇలా కాని పక్షంలో కనీసం అగరబత్తితో అయినా వెలిగించాలి. ఇవన్నీ కృత్రిమంగా తయారయ్యేటువంటి అగ్నే కదా, కాబట్టి అలా కాకుండా ఏదైనా ప్రకృతి ధర్మంగా ఉండేటువంటి వాటితో వెలిగించడం అనేది ఉత్తమం. దీన్ని మోహిని దీపం అంటారు. మోహిని దీపం అంటారు. కాబట్టి దీనితో వెలిగించడం అనేది మంచిది. దానివల్ల ఇలాంటి దీపారాధన చేయడం వల్ల సకల ఆకర్షణ యోగం కూడా కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తాం. కాబట్టి మోహిని అంటే మోహనం, మోహించడం అంటే ఆకర్షణ కదా, కాబట్టి మోహిని దీపం అంటారు. కాబట్టి అలా దీపారాధన చేయడం అనేది ఉత్తమం. ఇలా ఏకహారతి పెట్టుకున్నప్పుడు కూడా ఏకహారతి కూడా కొద్ది గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి వెలిగించి వాటితో దీపారాధన వెలిగించడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. అయితే గురుగారు, ఇప్పుడు ఇట్లా ప్రత్యేకమైన పూజలు అప్పుడైనా నిత్య దీపారాధన కూడా అలా ప్రతినిత్యం కూడా తప్పనిసరిగా ఇలానే దీపం వెలిగించాలి. ఓకే, ఇప్పుడు బొట్టు పెట్టేసి గజాననాయ పూర్ణాయ సాంఖ్యరూపమయాయతే గజాననాయ పూర్ణాయ సాంఖ్యరూపమయాయతే విదేహేన చ సర్వత్ర సంస్థితాయ. ఓం ఉద్దీప్యస్వజాతవేదో భగ్ననిర్తిం మమ పశుగుహ్యమహ్యమావహ జీవనంచ దిశో దిశ. దీపారాధనలో కూడాను చాలా మంది ఎటుపడితే అటు ముందు వెలిగిస్తుంటారు. కాబట్టి మొట్టమొదటిగా దక్షిణం వైపు ఉండేటువంటి దీపారాధన వెలిగించి తర్వాత ఉత్తర సమాప్తిగా ఇటువైపు వెలిగించుకోవాలి. ఓం ఉద్దీప్యస్వజాతవేదో భగ్నం నిర్తం మమ పశుగుహ్యమహ్యమావహ జీవనంచ దిశో దిశ. సాధ్యం త్రివృత్య సంయుక్తం వహ్నినా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాపః భక్త్యా దీపం ప్రజిత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నర్గాత్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాతు. దీపమూలే గంధపుష్ప అక్షతైః రభ్యత్యా. అమేయాయ చ హేరంబా పరశుధారకాయతే. గురుగారు, ఒత్తుల విషయంలో కూడా ఎన్ని ఒత్తులు వేయాలి? 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలా చేయాలా, లేదంటే అసలు ఏ రకంగా మనం చేసుకున్న ఒత్తులు, మనం అంటే పత్తి తెచ్చుకొని మనం చేసుకున్న ఒత్తులతో చేయాలా, రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా, అలా చేయాలి, ఎలా చేస్తే పుణ్యం వస్తుంది? రకరకాల ఆలోచనలు. పత్తి పంట ఇంట్లో పూర్వకాలంలో పత్తి చెట్లు ఉండేవి చక్కగా. దీంట్లో పత్తిలో కూడా 2 రకాలు ఉంటాయి, పమిడి పత్తి, మొహముల పత్తి. పమిడి పత్తి అనేటువంటిది కార్తీక మాసంలో ఆ పత్తితో దీపారాధన చేయడం అనేది చాలా విశేషంగా ఉంటుంది. నిత్యం చేసుకునేటువంటి దీపారాధనకి మనం వాడేటువంటి దూది ఎలా ఉండాలి? మనం పంట పొలాల దగ్గర నుంచి తెచ్చుకోవాలి, లేదు మన ఇంట్లో ఉండే వాటితో తెచ్చుకోవాలి. ఇప్పుడు అలాంటి అవకాశం ఉందా? లేదు. కాబట్టి కనీసం కృత్రిమంగా దొరుకుతున్నటువంటి వాటితో అయినా సరే మనం సర్దుబాటు చేసుకోవచ్చు. కనీసం అంటే 2 ఒత్తులు వేసి చేయాలి. అది కూడాను ఒక్కొక్క జ్యోతిలో 3 ఒత్తులు ఉండాలి. 3 ఒత్తులు అంటే ఇప్పుడు దీంట్లో 3 సాధ్యం త్రివర్తి సంయుక్తం. శ్లోకంలోనే మనకి స్పష్టంగా చెప్తున్నారు ఎలా దీపారాధన చేయాలి అనేటువంటిది. 3 అంటే 3, 3 అంటే ఇంగ్లీష్ కాదు, త్రీణి అనేటువంటిది సంస్కృత పదం. త్రీణి అనేటువంటిది వర్తి, ఒత్తులు 3 ఒత్తులు వేసి దీపారాధన చేయమని శాస్త్రం చెబుతుంది. దాని ద్వారా ఇంట్లో ఉండేటువంటి సకల చీకటి ఏదైతే ఉందో ఆ వెలుగు ద్వారా వెళ్ళిపోమని, వెలుగు రావాలి, చీకటి మొత్తం వెళ్ళిపోవాలి అనేటువంటి దాంతో సాధ్యం త్రివృత్త సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాపః. 3 లోకాలలో దీపారాధన చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో ముల్లోకాలలో అలాంటి ఫలితం ఈ యొక్క దీపారాధన వల్ల నాకు రావాలి అని చెప్పేదే ఈ యొక్క శాస్త్ర పరమార్థం మంత్రానికి. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోవడం మంచిది. అయితే గురుగారు, అసలు ఎందుకు దీపం వెలిగిస్తాం? సరే, దీపం ఎందుకు వెలిగించాలి? మొట్టమొదటిగా చెప్పాలి అంటే పూర్వకాలంలో దీపారాధన చేయటం అనేటువంటిది దేవతలకి, అంటే చీకట్లో ఏ పని చేయకూడదు,
మొట్టమొదటిగా Okay. మనం అన్నం తినటం, వంట చేయటం. అన్నం తినేటప్పుడు కూడా చీకటిగా ఉంటే ఏం తింటున్నామో తెలియదు. వంట చేసేటప్పుడు చీకటిగా ఉంటే ఎంత ఉప్పు వేస్తున్నామో తెలియదు, ఎంత పప్పు వేస్తున్నామో తెలియదు. అలాగే దేవతలకి పూజ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవతలకి ఇప్పుడు బొట్టు పెట్టేటప్పుడు మనం నుదుటిన బొట్టు పెడుతున్నామా దేవతలకి, లేదంటే తొండానికి పెడుతున్నామా, ఎక్కడ పెడుతున్నామో కూడా తెలియని దీంట్లో ఉంటాం. దాంతోపాటు వెలుగును పంచుతూ ఉంటుంది. ముఖ్యంగా దీపారాధన నువ్వుల నూనెతో చేస్తే ఒక రకమైనటువంటి ప్రయోజనం, ఆవు నెయ్యితో చేస్తే ఇంకో రకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా దీంట్లో ఉండే ఒక సైన్స్ ఏంటంటే, చలికాలం పొద్దునే దీపారాధన చేయమని చెబుతాం, సంధ్యా దీపం పెట్టమని చెబుతాం. 2 కాలాల్లో కూడాను చల్లగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. మన శరీరం అంతా కూడా చల్లగా తయారైపోతుంది, బాడీ మొత్తం కూడా. అవునా? నువ్వుల నూనె బాడీలో ఓవర్ హీటింగ్ జనరేట్ చేస్తూ ఉంటుంది. దాని ద్వారా దీపారాధన చేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి ఉష్ణాన్ని మన శరీరానికి అందిస్తుంది. సమశీతోష్ణాలు అంటే ఉష్ణం, వేడి, చల్లదం రెండింటినీ ఈక్వల్ చేస్తుంది. అలాగే శాస్త్రం ప్రకారం తీసుకుంటే నువ్వుల నూనెతో చేసినటువంటి దీపారాధన ఒత్తి ద్వారా వచ్చేటువంటి పొగ ఏదైతే ఉంటుందో, యమధర్మరాజు ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కూడా ఆ నువ్వుల నూనెతో ఒత్తి ద్వారా వచ్చేటువంటి పొగను పీల్చి ప్రాణం తీసుకున్నంత ఆనందపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడ. మృత్యుదోష నివారణ కలుగుతుంది. కాబట్టి దీపారాధన ఎందుకు చేయాలంటే అసలు దీనికోసమే, వెలుగు కోసం, మన ఆరోగ్యం కోసం, అలాగే భగవంతుడికి ప్రీతికరంగా ఉండడం కోసం. మనకు ఉండేటువంటి మృత్యు దోషాలు దీంట్లో చూడండి, నువ్వుల నూనె శనికి వాడతాం మృత్యు దోషాలు పోవడానికి, పత్తి శనికి వాడతాం, అది కూడా మృత్యు దోషాలు పోవడానికి. అంటే చెప్తున్నా కదా, మా ధర్మం అనేది సర్వసాధారణమైనటువంటి ధర్మం అయితే కాదు. ఆ విధానం అనేది ఎంతో లోతుగా వెళ్ళి ఆలోచిస్తే, వాటి గురించి తెలుసుకుంటే ఎవరు దీపారాధన చేయకుండా ఉండరు ఇంట్లో. అవును, తెలియాలి అసలు దాని వెనకాల కాన్సెప్ట్ ఏంది, ఆంతర్యం ఏంటి అని. మనం 1 కోటి దీపాలు పెడతాం, 1,00,000 దీపాలు పెడుతున్నాం. దీపాలు పెట్టంగానే సరికాదు, వాటికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుంటే. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా పూజ చేస్తే, నిత్యం దీపారాధన చేస్తే పాజిటివ్ గా ఉంటుంది చాలా అని అనుకుంటారు, కానీ హెల్త్ కి అన్నిటికీ సంబంధం ఉంది. ఇప్పుడు చీకటిగా ఉంది నాన్న, ఒక గదిలో లైట్ వేస్తే వెలుతురు వస్తుంది. అలాగే ఇక్కడ దేవుడి దగ్గర దీపం పెడుతున్నాం కదా, మన జీవితంలోకి వెలుగు రావడం కోసం పెడుతున్నాం. మనం అన్ని దేవుడి కోసం చేస్తున్నామని మనం చెబుతాం. దేవుడికి చేసేటువంటి ప్రతి ఒక్కటి మన కోసం మనం చేసుకునేటువంటి పూజ. ఆయనకి చేస్తున్నాము అంటే మనకు చేసుకుంటున్నాం అంతే. అది గురుగారు, ఇప్పుడు వినాయక చవితి రోజు కూడా గణపయ్య ముందు కొంతమంది అఖండ దీపం అని చెప్పి మట్టి ప్రమిదలో పెడుతుంటారు, అలా పెట్టాలా ఖచ్చితంగా? అలా ఏం లేదమ్మా, 9 రోజులు అలా గణపతి నవరాత్రులు మొత్తం 9 రోజులు కూడా పెట్టుకునేటువంటి విధానం ఉంటే పెట్టుకోవచ్చు. ఒక మాట చెప్పాలి అంటే, ఇంట్లో చేసుకునేటువంటి పూజా విధానానికి అఖండంతో సంబంధం లేదు. నిత్యం దీపారాధన, ఉదయం దీపారాధన చేస్తాం. మరలా చాలా మంది ఏం చేస్తారంటే, వినాయక చవితి పూజ చేసిన తర్వాత ఉదయం పూట, సాయంత్రం పూట వదిలేస్తారు. మరలా సంధ్యా సమయంలో కూడా ఆయనకి దీపారాధన పెట్టవలసిందే తప్పనిసరిగా. మరుసటి రోజు పొద్దునే విసర్జన చేస్తాం కదా, తీసుకెళ్ళి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తాం కదా. ఈ నిమజ్జనం చేయడానికి ముందు కూడా తప్పనిసరిగా దీపారాధన చేసి, అవసర నైవేద్యం ఏదైనా పంచదార కావచ్చు, బెల్లం కావచ్చు, పండు కావచ్చు, ఫలం కావచ్చు, ఏదైనా నివేదన పెట్టిన తరువాతనే అక్కడి నుంచి స్వామివారిని యథాస్థానం చెప్పి మనం నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళాలి తప్పనిసరిగా. నెక్స్ట్ పూజా విధానం తప్పనిసరిగా. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాదు. దీపమూలే గంధ పుష్ప అక్షతైరభ్యత్య. మనం ముందుగానే దీపారాధనకి బొట్టు పెట్టాం కాబట్టి ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు ముందుగా పెట్టుకోవచ్చు. లేదు కనీసం దీపారాధన చేసిన తర్వాత అయినా సరే కుంకుమ గంధం తప్పనిసరిగా దీపారాధన 3 చోట్ల బొట్టు పెట్టడం అనేది సంప్రదాయంగా చేయాలి అమ్మా. తదంగా కలశారాధనం కరిష్యే. ఈ 2వ చెంబు ఒకటి తీసుకోవాలి. ఇందాక మనం ఆచమనం చేసినటువంటి పంచపాత్ర ఏదైతే ఉందో అది ఎంగిలిపోయింది కదా, మనం నీళ్లు తీసుకొని తాగేసాం కదా, కాబట్టి అవి ఎంగిలిపోయింది. దేవుడికి చేసేటువంటి పూజలో వాడేటువంటి నీళ్లు ఎలా ఉండాలంటే, వేరే కలశంలో ఒక చెంబులో కానీ గ్లాసులో కానీ తప్పనిసరిగా నీళ్లు తీసుకొని దానికి చుట్టూ గంధం పూసి కుంకుమతో బొట్టు పెట్టండి. కలశస్థముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్రశ్రుతో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పృతా కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదోహ్యధర్వణ అంగై సహితా సర్వే కలశామ సమాశ్రితా. ఈ తమలపాకున్నాను ఇలా తీసుకొని
ఇలా పోల్చి పట్టుకోవాలి. ఓకే. ఓం ఆ కలసే శుధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తేర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుదకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పతివ ఆపోన్నమాపోమృతమాప సంద్రాడాపో విరాళాపస్పరాడాపశ్చిందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యుజగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూవస్తువరాపవోం. తోను బాగుని ఆ చెంబులు వేసి చుట్టూ తిప్పుతూ ఉండండి. గంగేశమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణ విన్యాస గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా. అంటే ఆ కలశం మనం పెట్టిన తర్వాత కలశంలో ఎవరెవరు ఉన్నారు అంటే కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రశ్రుతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. మధ్య మాతృగణాశ్రుత మధ్యలో గణపతి కూడా ఉంటారట ఆ కలశంలో. అలాంటి కలశంలో నీళ్లు పోసాం కదా అవి పవిత్రంగా అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి? పంచగంగలు గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ పంచగంగలు అంటాం. ఈ 5 గంగలు కూడా దాంట్లో ఉన్నట్టుగా భావన చేసుకుంటే ఆ నీళ్లు అత్యంత పవిత్రంగా మారుతాయి. కాబట్టి ఆ కలశంలో విష్ణుమూర్తిని బ్రహ్మని ఈశ్వరుని గణపతిని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇందాక మనం ఇట్లా చేపెట్టాం కదా ప్రాణప్రతిష్ఠ చేసినట్టు. చేసిన తర్వాత దాంట్లో ఎలాంటి నీళ్లు పోయారు అంటే పంచగంగల నుంచి తీసుకొచ్చినటువంటి నీళ్లను వాడాలని. మనం తీసుకురాలేం కాబట్టి ఏదైతే మంత్రంతో శుద్ధి జరుగుతుందో అవే పంచగంగలుగా మారుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి నీళ్లతోనే భగవంతుడు పూజ మొత్తం చేయాలి. అలాగే ఇది కలశ ఆరాధన అంటారు. కలశం అంటే దేవుడి ముందు పెట్టేటువంటి కలశం వేరు, కలశ ఆరాధన వేరు. ఈ కలశారాధన ఏదైతే చేస్తామో పూజ అయిపోయేంత వరకు దాన్ని కదిలించకూడదు. ఈ కలశం దాని ఉత్తర కలశం అంటారు. అలాగే కలశ ఆరాధన అంటారు. ఆ కలశాన్ని కదిలించాము అంటే పూజ పూర్తయిపోయినట్టే లెక్క. ఓకే. మామూలుగా అందరం అనుకుంటాం దేవుడి ముందు పెట్టే కలశం అది కాదు. ఇది కదిలిస్తే మాత్రం తప్పనిసరిగా పూజ పూర్తి అయిపోయినట్టే లెక్క. కాబట్టి ఈ కలశారాధన అంటే పంచగంగలు వచ్చి అక్కడ ఉన్నాయి కదా, మరి ఆ నీళ్లను మొత్తం వాడుకోవాలంటే ఒకసారి కదిలిస్తే అయిపోయినట్టే కదా. అంటే అప్పటికి పూజ సమాప్తం కాకముందే మనం తెలియక కదిలించినాం అనుకోండి గురుగారు, అది ఇంకా లెక్కలోకి రాదు. కాబట్టి ఇప్పటి నుంచైనా కనీసం ఇప్పటి నుంచైనా అలా కలశారాధన చేసినటువంటి కలశాన్ని మాత్రం చెంబును మాత్రం అక్కడి నుంచి కదిలించడం అనేది మాత్రం నిషేధం. ఈ పూజా ద్రవ్యాన్ని నిలుచాలండి నాన్న. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం ఈ గణపతి మీద చల్లండి, మీ చల్లుకోండి. ఆత్మాంచ సంప్రోక్ష్య పూజా ద్రవ్యాల మీద చల్లాం. తీసుకొచ్చిన ఏదైతే ప్రతిమ ఉందో గణపతి ఉన్నాడో వాళ్ళ మీద చల్లాం. ఆత్మాంచ సంప్రోక్ష మనం సంప్రోక్షణం అయ్యాం. ఇప్పుడు శుద్ధి పొందాం. ఇప్పుడు దేవత పూజ చేయడానికి అర్హత కలుగుతుంది మనకి. అదే దేవం సంప్రోక్ష ఆత్మాంచ సంప్రోక్ష తదంగ ప్రాణప్రతిష్టాపనం కరిష్యే. కొద్దిగా అక్షతలు తీసుకొని గణపతి దగ్గర వెళ్ళినా చెప్పినప్పుడు ఓం గణానా గణపతి హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం హరిద్రబింబేస్మిన్ శ్రీమన్మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. గణపతిని రమ్మని చెప్పి పిలిచాం. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు తమలపాకు తీసుకుని అలా బోలిచ్చి ఆయన మీద అలా పట్టుకోండి. ఓం అసనీతే పునరస్మాశ పునఃప్రాణమిహనో దేవోకం జోక్పస్సే మసూర్యముచరోద వనమదే ప్రళయ ఆనస్తస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానే వైధాస్థాన ముపక్వయతే. అక్షతలు తీసుకోండి, చెప్పండి. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజ వసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. అయ్యా వచ్చి కూర్చోవయ్యా అని చెప్పడం. అక్కడ అక్షతలు వేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. ధ్యానం. వచ్చిన గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అక్షతలు తీసుకొని గణపతి దగ్గర వేయండమ్మా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. మరలా కొద్దిగా అక్షతలు. ఆవాహయామి సువర్ణరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. తమలపాకుతో నీళ్లు అలా చూపించేసి ఆ ప్లేట్లో 3 సార్లు వదిలిపెట్టాలి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. గణపతి వచ్చాడు, ప్రార్థన చేశాం. ఆయనకి ఏం చేయాలి? హస్తయో అర్ఘ్యం చేతులు కడుక్కోవడానికి నీళ్లు, పాదయో పాద్యం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం, ముఖే ఆచమనీయం తాగడానికి మంచినీళ్ళు ఇచ్చాం. మనం ఇంట్లో నిత్యం ఒక బంధువులు కానీ మనం కానీ చేసుకునేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఉపచారాలన్నీ కూడాను వాటిని షోడశ ఉపచారాలు అంటారు.
పొద్దున పుట్టినప్పటి నుంచి అంటే మనం పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు చేసుకునేటువంటి 16 రకాల ఉపచారాలే భగవంతుడికి మంత్రంతో చేస్తాం కాబట్టి షోడశ ఉపచార పూజ అంటాం గణపతికి చేసేటువంటి దాన్ని కూడా. ఇప్పుడు ఈ రకంగా చెయ్యకపోతే ఆ పూజ లెక్కలోకి రాధా గురువు గారు ఇప్పుడు ఆచమనం ఇవన్నీ చేయకపోతే యద్భావం తద్భవతి. ఒక మాట చెప్పాలంటే భక్తి ఉండాలి. అవును, ఇవన్నీ చేసినప్పుడు కూడా భక్తి లేకపోతే వృధా కదా. వృధా అంతే. భక్తితో కన్నప్ప మాంసం పెట్టినా ఈశ్వరుడు స్వీకరించాడు. అవును, అలాంటి భక్తి లేనప్పుడు ఎన్ని పెడితే ఉంటుంది, ఎన్ని చేస్తే ఉంటుంది. అంతే. కాబట్టి భక్తి ఉండాలి తప్పనిసరిగా. అవకాశం ఉన్నంత వరకు శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో చేసుకోవాలి అంటే ఇలా చేసుకోవచ్చు. ఇలా మాకు చేత కాదు, మాకు అర్థం కావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఎలా వాళ్ళ భక్తి ఎలా ఉంటే ఆ భక్తి ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. స్వామివారికి నీళ్లు తాగుతావా అంటే తాగుతాడు కూడా ఆయన. తాగించేంత భక్తి మన దగ్గర ఉండాలి, తప్పనిసరిగా తాగుతాడు ఆయన కదా. కాబట్టి భక్తితో చేయడం అనేది ప్రధానం. భక్తి లేకుండా ఎన్ని చేసినా ఏం చేసినా వృధా కిందకే వస్తుంది. ముఖ్య ఆచమనీయం సమర్పయామి అయిపోయింది కదా. ఔపచారక స్నానం చేయించడం స్వామి వారికి. నీళ్లు చల్లండి కొద్దిగా. ఓం మా భోయిష్ఠామయో భోస్తాన ఊర్జేత ధాతన మహేరణాయ సక్షసే యోవశ్చవతమోరసస్తస్య భాజేతే హనః ఉషతీరవ మాతరః తస్మా అరంగమామవో యస్సక్షయా జజన్వథ ఆపో జనయథా జనః. ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా నీళ్ళు అక్కడ చూపించేసి ప్లేట్లో వదిలిపెట్టేసండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం దీన్ని గంధంలో అలా ముంచేసి పసుపు వద్దండి అమ్మ అక్కడ సమర్పించండి. వస్త్రం అభివస్త్ర ఆస్వసనాంజర్షాభిధేనో సుదిగా ఆ పూజమానః అభిచంద్రాభృతమేన్నోహిరణ్యాభ్యుష్మ్యాన్వధనో ఓ దేవసోమా. ఇది వస్త్రయుగ్మం సమర్పయామి. కుంకుమ. చాలా మంది వస్త్రం అంటే ఇలానే అనుకుంటారు. ఇది వస్త్రం కాదు, ఇది యజ్ఞోపవీతం, ఉపవీతం అవుతుంది కాబట్టి అది వస్త్రం అవుతుంది. మనం వస్త్రాలు ఎలా వేసుకుంటాం కదా, అలానే అది వస్త్రం. ఇది ఉపవీతం అంటారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరేత్ సహజం పురస్తాదు ఆయుష్యమకిం మృతం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇది యజ్ఞోపవీతం సమర్పయామి. ఒక పుష్పాన్ని తీసుకొని గంధంలో ముంచి వేసి ఆ గంధాన్ని స్వామి వారి దగ్గర ఆ పుష్పాన్ని అక్కడ పెట్టేసింది. కాడ ఉరిచి పూజ చేయాలి. ఓం గంధద్వారాందురాధర్షాం నిత్యమిష్టాంగరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం త్వామిహో భక్వయే స్త్రియం శ్రీగంధాన్ ధారయామి. మరలా పసుపులో అద్దేసి గంధంలో అద్దేసి పసుపు కుంకుమ అద్దండి. ఆజనేతే పరాజనే దుర్వా ఆరోహంతు పుష్పణీ హృదాశ్చ ముండరీకాణి సముద్రస్య గృహాయమే అలంకరణార్థం హరిద్రికాచూర్ణ కుంకుమ విలేపనాని సమర్పయామి. పుష్పై పూజయామి. ముఖ్యంగా గణపతికి పూజ చేసేటప్పుడు తెల్లటి పుష్పాలు ఏవి వాడకూడదు. ఒక తెల్ల జిల్లేడు, మర్రా మల్లెపూలు వాడతాం కదా. అంటే వినాయక చవితి రోజున మాత్రమే మల్లెపూలు వాడాలి, కానీ మిగిలిన రోజుల్లో తెల్లటి పుష్పాలు ఏదైనా వాడాలి అంటే తెల్ల జిల్లేడు మాత్రమే వాడాలి. మిగిలినవన్నీ కూడా వేరే రంగు, పసుపు కానీ ఎరుపు కానీ ఇలాంటి వర్ణాలతో స్వామి వారికి పూజ చేయడం అనేది విశేషం. ఇలా ఈ పుష్పాలు తీసుకొని పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్ననాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కుమారగురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి. 2 అక్షతలు కూడా సమర్పించండి. ధూపం మ్యాచ్ బాక్స్ తీసుకోండి. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యేర్నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాజ్యం త్రివృత్తి సంయుక్తం వన్నినా యోచితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివిరాపః భక్త్యా దీపం ప్రేత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్ నర్గాత్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. 2 అక్షతలు దీపారాధన దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం కొద్దిగా నీళ్ళు అక్కడ చూపించేసి ప్లేట్ వదిలిపెట్టేసండి.
తమలపాకు ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః. కొద్దిగా నీళ్లు చల్లనమ్మా ఈ అరటిపండు మీద. ఈ అరటిపండు లేదంటే బెల్లం పెట్టుకుంటే ఇంకా మంచిది. గణపతికి చాలా ప్రీతికరం కాబట్టి గణపతికి బెల్లం నివేదన, గుడ నివేదన అనేది చాలా ప్రీతికరం. ఏదైనా మనోభిష్టం నెరవేరాలి అంటే గణపతికి బెల్లం సమర్పిస్తే నెరవేరుతుందట. కాబట్టి బెల్లం నివేదన పెట్టవచ్చు. అలా దొరకని పక్షంలో ఏదైనా పండు కానీ ఫలం కానీ ఏదైనా సరే. నీళ్లు చల్లండి బెల్లం మీద అరటిపండు మీద. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఇలా చుట్టూ తిప్పాలి. సత్యం వర్త్యేన పరిషింధ్యామి అమృతమస్తో అమృతోపస్తరణమసి శ్రీమన్మహాగణాధిపతయే నమః. సజ్జస్కాల గుడోపహాన్ కదలీఫలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. 5 సార్లు నిదానంగా స్వామి వారికి చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. పంచభూతాలు 5 కాబట్టి 5 సార్లు దేవుడికి నివేదన చేయడం ద్వారా వాళ్ళు ప్రత్యక్షంగా దైవాలు మన దగ్గరకు వచ్చి కూర్చొని తింటారు అని కాదు, వాళ్ళ దృష్టితో అంటే కళ్ళతో మాత్రమే నైవేద్యాన్ని, ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారట. మనం పెట్టేటువంటి నివేదనని అది మనకు ప్రసాదంగా మారుతుంది. కాబట్టి పంచభూతాలు 5 కాబట్టి, ప్రాణాయామాలు 5 కాబట్టి 5 సార్లు స్వామివారికి నివేదన చూపించాలి. తదుపరి 6 సార్లు నీళ్లు ఇక్కడ చూపించేసి ప్లేట్లు వదిలిపెట్టాలి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. తిన్న తర్వాత మంచినీళ్ళు తాగుతాం కదా, అది మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. ఇందాక నీళ్ళు ఇలా చుట్టూ తిప్పారు కదా, ఇప్పుడు ఇలా వెనక్కి తిప్పాలి. అమృతమస్తు అక్కడ నివేదనకి అమృతమస్తు మరలా నీళ్లు చూపించేసి అక్కడ వదిలిపెట్టాలి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. హస్తౌ ప్రక్షాళయామి. చేయగడుకుంటాం కదా అలా. పాదౌ ప్రక్షాళయామి. తిన్న తర్వాత చేయగడుకుంటాం, కాళ్ళు కడుక్కుంటాం. అలానే పాదౌ ప్రక్షాళయామి. అన్ని తిన్న తర్వాత కొద్దిగా మంచినీళ్ళు తాగుతాం. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం తిన్న తర్వాత ఏం చేస్తాం? తాంబూలం తింటాం కదా, ఇది కూడా అంతే. స్వామి వారికి ఇలా తాంబూలం పెట్టేసి అలా స్వామి వారికి చూపించేసి అటు పక్కన పెట్టేసేయండి. పూగీవలైస్తగర్పూరేర్నాగవల్లీధలేరుచితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృష్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూల ఆచరణానంతరం మరలా కొద్దిగా నీళ్ళు అక్కడ చూపించేసి వదిలిపెట్టాలి. తాంబూల ఆచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర ఆనందమంగళ నీరాజనం. తాంబూలం సమర్పయామి. తాంబూలాచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర ఆనందమంగళ నీరాజనం. ఓం హిరణ్యపాత్రం వధో పూర్ణం దధాతి వధవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆజుస్తేజో దధాతి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. కర్పూర ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై శ్రీమద్రమణ గోవింద హరి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. జయ బోలో గజానన్ మహారాజు కీ జై. ఇందాక మనం హారతి ఇచ్చిన తర్వాత కూడా మరలా మీరు నీళ్ళు అలా చూపించేసి అక్కడ వేశారు కదా, చాలా మంది ఈ ఏకహారతి మీద వేస్తూ ఉంటారు నీళ్లు కదా. కానీ ఏకహారతి మీద కూడా వెయ్యాలి. దేనికి అంటే అది వేడి ఎక్కుతుంది కాబట్టి ఆ వేడి మన చేతి దాకా రాకుండా ఉండేందుకు దాని మీద నీళ్లు వేస్తారు. అది సంప్రదాయం లాగా మారింది. కానీ స్వామివారికి దాని మీద ఏకహారతి మీద నీళ్లు ఎన్ని వేసినా స్వామివారికి చూపించినటువంటి నీళ్లు మళ్ళీ ఆ ప్లేట్ వదిలిపెట్టడం అనేది మాత్రం తప్పనిసరి. ఇప్పుడు హారతి పొగ వచ్చింది, చేతికి పొగ అయినప్పుడు మనం శుభ్రంగా ఇచ్చేసుకుంటాము. అలాగే స్వామి వారికి హారతి అద్దాం కాబట్టి శుద్ధ ఆచమనీయం అని తప్పనిసరిగా చేయాలి. మంత్రపుష్పం సుమకస్తేక దంతశ్చాకవిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో. అక్షతలు. ఓం సుముఖస్తేక దంతశ్చాకవిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాల చంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని పఠేచ్చునియాదిభిः విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పాదారవిందయోః దివ్య సువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అక్షతలు తీసుకొని
మనస్సులో ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. ఓకే. యాని గాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణస్తంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పునః పూజాంచ కరిష్యే. మరళాక్షతలు తీసుకుని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి. ఛత్రమాచ్ఛాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, గజానారోహయామి, అశ్వానారోహయామి, మూషికానారోహయామి, సమస్తరాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. మరలా అక్షతలు తీసుకోండి మా చేతిలోకి. యస్మృత్యాచన ముఖ్యతమ పూయాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జం దేదముచ్యుతం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన ధ్యానావాహనాది షోడశ ఉపచార పూజయా చ అవసర నైవేద్యయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు. చేతిలో నీళ్లు వేసుకొని నీళ్లు అక్షతలు ప్లేట్లు వదిలిపెట్టేశారు. అక్కడ భక్తులకి చేసుకునేటువంటి వాళ్ళందరికీ ఎంత ఎగ్జంక్షన్స్ ఇచ్చారు అంటే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఇలాంటివి ఏదైనా లోపించి ఉన్నా క్షమించి నువ్వు ఇవ్వవలసినటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వమని అని చెప్పి ఈ మంత్రానికి అర్థం అనమాట. ఇప్పుడు అక్షతలు తీసుకున్నాం వల్ల యజ్ఞేన యజ్ఞేంద్ర దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్తు సంతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. శ్రీమన్మహాగణాధిపతి ప్రసాదం యజమాన్యస్య శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆ పుష్పాన్ని శిఖలో పెట్టుకున్నాం. చేయగలుగుతుంది. మరలా అక్షతలు తీసుకోండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా శోభనార్థే క్షేమః పునః ఆగమనాయ చ. ఆ గణపతి దగ్గర అక్షతలు వేయండి. అంటే మనలా శుభకార్యం చేసుకున్నప్పుడు పిలుస్తాం రాండి అని చెప్పి చెప్పడం. ఆయన ఎక్కువసేపు భరించలేం కదా గణపతిని. కాబట్టి ఆయన కైలాసానికి పంపించేటప్పుడు మరలా శోభనార్థే శుభకార్యం చేసుకున్నప్పుడు క్షేమ పునరా ఆగమనాయ చ మరలా రాండయ్య అని చెప్పి చెప్పడం. ఇప్పుడు చాలా మంది కూడాను గణపతిని ఇందాక మనం ప్రాణప్రతిష్ఠ చేసాం, అక్షతలు వేసాం. ఇప్పుడు కూడా యథాస్థానం చెప్పడానికి చాలా మంది తమలపాకును అలా ముందుకు జరుపుతూ ఉంటారు. అది శాస్త్రం కాదు అనేటువంటిది ఒక ధర్మం. దేనికంటే మంత్రంతోనే మనం భగవంతుడిని ఆవాహనం చేశాం కాబట్టి మంత్రంతోనే ఉద్వాసన చెప్పటం. ఆయన్ని మరలా కైలాసాన్ని పంపించడం కూడా మంత్రంతోనే చేయాలి. అంతేగాని చాలా మంది తమలపాకులు పట్టుకొని గట్టిగా ముందుకు లాగేస్తూ ఉంటారు. అది ధర్మం కాదు. మంత్రంతో ఆవాహనం చేసాం, మంత్రంతోనే ఉద్వాసన. ఇప్పుడు గణపతి పూజ అయిపోయింది. అంటే చాలా మంది అనుకుంటారు గణపతి పూజ అయిపోయిందంటే వినాయక చవితి పూజ అయిపోలేదు. వరసిద్ధి వినాయక పూజ ఇప్పుడు మనం చేయబోయేటువంటి పూజ. దాని ముందుగా విఘ్నాలు కలగకుండా ఉండేందుకు మహాగణాధిపతి మనం పూజ చేసాం. ఇప్పుడు వరసిద్ధి వినాయక చవితికి ప్రత్యేకంగా చేసుకునేటువంటి పూజా కార్యక్రమం ఏదైతే ఉందో అది ఆ వరసిద్ధి వినాయకుడికి ఇప్పుడు మనం పూజ ప్రారంభిస్తాం. అలాగే గురుగారు, పూజ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డౌట్ నాకు ఉంది, చాలా మందికి ఉండే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వినాయక చవితి ముందు రోజే వినాయకుడిని పూజా సామాగ్రి అన్నిటినీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అలా మనం వెళ్ళటానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి అని అనుకుంటాం. ఆ శుభ్రం చేసే విధానం కూడా చాలా పద్ధతిగా సాంప్రదాయంగా ఉండాలి, నియమాలు పాటించాలి. అవన్నీ ఏ రకంగా పాటించాలి? ఇక్కడ ఆత్మశుద్ధి, భూశుద్ధి, దేహశుద్ధి ఈ మూడు ఉండాలి. అలానే అంటే భూశుద్ధి అంటే గృహశుద్ధి, ఇల్లు శుభ్రంగా ఉండాలి. దేవతలు ఎక్కడ ఉంటారు? ఎక్కడ శుభ్రత ఉంటే అక్కడ ఉంటారు కదా. వీటిలో అన్ని శుభ్రతలే, దేహశుద్ధి అలానే మనోశుద్ధి, అక్కడ గృహశుద్ధి, స్థలం ఏదైతే ఉందో. అందుకని మనం ఇందాక పూజ జరిగేటప్పుడు కూడా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, దేవం సంప్రోక్ష, ఆత్మాంచ సంప్రోక్ష, మనం అందరూ కూడా సంప్రోక్షణ కావాలి అనేటువంటిదే ఆ మంత్రానికి అర్థం కదా. కాబట్టి తప్పనిసరిగా ఇల్లు శుభ్రపరచుకోవడం అనేది ముందు రోజు చేసుకోవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా తప్పులేదు. అలాగే ఎక్కడైతే మనం భగవంతుడిని ప్రాణప్రతిష్ఠ చేసుకొని పూజ చేసుకోవాలి అనుకుంటామో పూజా గది కావచ్చు,
పూజా గదిలో పక్కన ఇంకో ఇప్పుడు వినాయక చవితికి పూజా గదిలో పట్టడం కష్టం కాబట్టి ఈ పత్రి ఇవన్నీ పెడుతూ ఉంటాం. ఇవన్నీ పట్టడం కూడా కష్టం అవుతుంది కాబట్టి ఈ పూజా గదికి బయట వైపు కూడా మనం కొంతమంది పూజ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో తప్పనిసరిగా గోమూత్రం చల్లడం అనేది శుద్ధి. ఓకే, అంత శుభ్రం చేసినా సరే గోమూత్రం చల్లాలి తప్పనిసరిగా. గోమూత్రం దొరకలేదు, కనీసం పసుపు నీళ్ళలో కొద్దిగా పసుపు కలుపుకొని ఇల్లంతా చల్లుకోవడం. అలాగే ఆవు పేడ మనకు దొరికితే చక్కగా తీసుకొని పూజా గృహం ఏదైతే మనం పూజ చేస్తూ ఉంటామో ఆ స్థలంలో చక్కగా అలికి ముగ్గులు పెట్టడం అనేది చాలా మంచిది. దేనికంటే మనం గోవు ఉన్నంత స్వచ్ఛంగా ప్రపంచంలో మరో జంతువు లేదు అనేటువంటిది మన నమ్మకం. అవునా? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ బయటికి ఇవ్వగలిగినటువంటి ఏకైక ప్రాణి ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే గోవు మాత్రమే, ఇంకా రెండోది లేదు. అంత పరమ పవిత్రమైనటువంటి గోవు నుంచి వచ్చేటువంటి 5 ఉంటాయి పంచగవ్యాలు అని చెప్పి అంతకుముందు కూడా మనం కొన్ని విషయాలు చెప్పుకొని ఉన్నాం. ఈ పంచగవ్యాల్లో పవిత్రమైనటువంటిది గోమూత్రం, గోమయం కూడా ఉంటుంది కాబట్టి ఆ గోమయాన్ని చక్కగా తెచ్చుకొని ఇంట్లో అలికి ముగ్గులు పెట్టుకోవడం అనేది. అలాగే మనం విగ్రహం తెచ్చుకోవడానికి సామాగ్రి తెచ్చుకోవడానికి కూడా స్నానం చేయకుండా పోయి విగ్రహాలు సామాగ్రి అవన్నీ తీసుకొచ్చి మనం నీళ్లు చల్లేస్తాం శుభ్రమైపోతున్నాయి అంటే ఓకే, అమ్మే వాళ్ళ పరిస్థితి వేరు, వాళ్ళ వృత్తి అది కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది తీసి పక్కన పెడదాం. మనం ఎప్పుడైతే విగ్రహాన్ని స్పృశిస్తున్నామో మనలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ విగ్రహంలోకి వెళ్ళిపోతుంది కదా. మన దగ్గర పాజిటివిటీ లేకపోతే మన దగ్గర నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ వెళ్తుందిగా విగ్రహానికి. మరుసటి రోజు పొద్దున నువ్వు పెట్టి పూజ చేయడం వల్ల నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ రావడం లేదుగా కదా. కాబట్టి ముందుగానే శుభ్రంగా మనం ఉండాలి, మన గృహం శుభ్రంగా ఉండాలి, మన మనస్సు శుభ్రంగా ఉండాలి. ఇలా ఉండి విగ్రహం తెచ్చుకోవడం అనేది ఉత్తమం. అసలు ఇవేవి కాదు. ఒక మాట చెప్పాలి అంటే పూర్వకాలంలో ఇప్పుడంటే విగ్రహాలు తయారు చేసి అమ్ముతున్నారు. గణపతి అసలు ఉండడం అనేది మట్టి స్వరూపంలో ఉంటాడు. ఎవరికి ఏ వస్తువుతో, వెండి, బంగారం, రాగి, కంచు, ఇత్తడి ఇలాంటి ద్రవ్యాలతో విగ్రహాలు తయారు చేయించుకోలేకపోయినా సర్వసాధారణంగా అందరికీ తొందరగా దొరికేటువంటిది మట్టి. అది లేదు అని చెప్పడానికి ఎవరికి సమస్య లేదు కదా. అసలు ఎక్కడ చెప్పడానికి అవకాశం లేదని చెప్పడానికి. కాబట్టి నది ఒడ్డున కానీ, చెరువు ఒడ్డున కానీ, లేదా పుట్ట దగ్గర కానీ ఉండేటువంటి మట్టి ఏదైతే ఉంటుందో బంక మట్టి అంటారు దాన్ని, బాగా జిగురుగా ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి చక్కగా విగ్రహం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా గణపతి సంతోషిస్తాడు. స్వయంగా మన చేతులతో తయారు చేసుకుంటే ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రం చదువుకుంటూ నిజంగా ఏమీ చేయటం చేత కానీ పిల్లలకు కూడా గణపతి మంత్రాన్ని చదువుతూ చక్కగా చేయగలిగితే తప్పనిసరిగా ఆయన రూపం వచ్చేస్తుంది. అలాగే ఇలా కూడా కాదు, గణపతి ఉపనిషత్తు అని ఉంటుంది. గణపతి ఎలా పుట్టాడు, ఏ వర్ణంలో ఉంటాడు అనేటువంటిది ఆ యొక్క అధర్వణ వేదంలో గణపతి గురించి చెప్పబడినటువంటి ఉపనిషత్తు ఉంటుంది. అధర్వణ శీర్ష గణపతి ఉపనిషత్తు అని, అది ఆడియోలు దొరుకుతుంది మనకు చక్కగా. అది వింటూ గణపతిని తయారు చేసుకోవచ్చు. అంటే పృథ్వీ తత్వం ఏదైతే నేల ఉంటుందో, పృథ్వీ పంచభూతాలు ఉన్నాయి కదా, పృథ్వీ అంటే నేల, భూమి, భూమి తత్వమే గణపతి తత్వం. జననాన్నిచ్చేటువంటి తత్వం, తనలో కలుపుకునేటువంటి తత్వం. ఒక మట్టి తీసుకొచ్చి చిన్న గిన్నెలో పెట్టేసి ఒక విత్తనం వేస్తే మొలక వస్తుంది. అలాగే ఒక చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి భూమిలో పాతి పెడితే కలిసిపోతుంది. తనలో కలుపుకుంటాడు, మనకి కావాల్సింది ఇస్తాడు. ఆ తత్వమే గణపతి తత్వం. అందుకనే భూమి మీద దొరికేటువంటి మట్టితోనే వినాయకుడు విగ్రహాలు తయారు చేయండి రా అని చెప్పేది. కాబట్టి గణపతికి ఇంకోటి కూడా ఏంటండి, మనం అందరం నివసించేది అక్కడ భూమి మీద కదా. మూలాధారే స్థితోసి నిత్యం అని గణపతి మంత్రంలో ఉపనిషత్తులో వస్తుంది. మూలాధార చక్రానికి అధిపతి గణపతి. మూలాధారం మనకేమిటి, భూమే కదా ఆధారం. కాబట్టి అలాంటి పృథ్వీతత్వంతో ఉండేటువంటి మట్టితో గణపతిని తయారు చేస్తే, ఆ గణపతిని తయారు చేసిన తర్వాత మరలా నీళ్లలో వేస్తూ ఉంటే మనకి ఆరోగ్యం లభిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా మనకి పత్రి పూజ చేస్తూ ఉంటాం. 21 రకాలు, 21 పత్రాన్ని పూజయామి అని చెప్పి చెబుతూ ఉంటాం. 21 అంటే 21 పత్రి. అసలు వినాయక చవితి పూజ ఎందుకు చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచనకి వస్తే, కేవలం వర్షాకాలంలో భాద్రపద శుద్ధ చవితి రోజున మాత్రమే మనం గణపతికి ఎక్కువగా ఈ పత్రితో పూజ చేస్తూ ఉంటాం. అవునా? వర్షాకాలంలో ఏమొస్తాయి జనాలందరికీ? ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి, జ్వరాలు, జలుబులు, తుమ్ములు, దగ్గులు ఇవన్నీ వస్తుంటాయి. గణపతికి పూజ చేసేటువంటి 21 పత్రంలో ప్రతి ఒక్క దాంట్లో ఔషధీ గుణాలు ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని కలిగజేసినటువంటి శక్తి ఉన్నటువంటి పత్రి మాత్రమే గణపతికి పూజ చేస్తున్నాం.
అవునా? ఈ పత్రి పూజ చేయడం ద్వారా ఏమవుతుంది, పత్రి పూజ చేసి విగ్రహాన్ని పత్రిని తీసుకెళ్ళి ఏం చేస్తాం మనం, నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాం. ఇది నదుల్లో, సముద్రంలో కూడా నీళ్లు తాగం మనం, నదుల్లో, చెరువుల్లో, బావి, ఇంట్లో ఉండేటువంటి బావి ఇప్పుడు లేవు, ఇవేవి మనకి దగ్గరలో లేవు. ఉన్న చెరువుల్ని పాడు చేసుకున్నాం, ఉన్న నదుల్ని కూడా తొందరగా పాడు చేసుకుంటున్నాం. బావి అనేటువంటి మాట భవిష్యత్ తరాలకు ఉంటుంది అనేది కూడా తెలియదు. వెల్ అంటే బాగున్నారా ఇది ఒకటే అనుకుంటున్నారు, కానీ భావి అనేటువంటి పదం కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడున్న పిల్లల్ని అడిగినా కూడా చెప్పలేదు. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి దాంట్లో వేయడం ద్వారా ఇప్పుడు వర్షాకాలంలో కొత్త నీరు పాత నీరుతో చేరుతుంది, ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి, రోగాలు పెరుగుతూ ఉంటాయి. ఈ రోగ నిరోధక శక్తి కలిగినటువంటి పత్రిని తీసుకుని దాంట్లో వేస్తే అవి నాని బాగా లోపల నాని మనకి రోగాలు రాకుండా చేస్తాయి, వచ్చిన రోగాల్ని నిరోధించేలాగా శక్తిని కలుగజేస్తాయి. కాబట్టి వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి రోజున వర్షాకాలంలో పత్రితో పూజ చేసి, ఇప్పుడు విగ్రహాన్ని పూజ చేస్తాం పత్రితో, విగ్రహానికి కూడా ఆ పత్రిలో ఉండేటువంటి ఔషధి గుణాలు వస్తాయి కదా, ఆ మట్టి కూడా స్వీకరించేటువంటి లక్షణం ఉందని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ విగ్రహాన్ని కూడా తీసుకుని వెళ్ళి నీళ్ళలోకి రావడం ద్వారా మనకి ఏ రకమైనటువంటి రోగాలు రాకుండా చేసేందుకు ఈ భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడు పూజ చేస్తాం. ఓకే, మనం మన ధర్మం ప్రకారం పూజ, దాంతో సైంటిఫిక్ గా మన ఆరోగ్యానికి సంబంధించి చాలా గొప్ప సైన్స్ మాట చెప్పాలంటే, అంటే సైన్స్ కూడా అందనటువంటి సైన్స్. నిజమే అండి, అంత ఔషధి గుణాలు ఉంటాయి వాటిల్లో. అవి మనకి తెలియక మనం ఏదో పిచ్చి కొమ్మలు తీసుకొచ్చి పూజ చేస్తున్నాం, కానీ 21 రకాలు ఏవైతే శాస్త్ర ప్రకారం చెప్తూ ఉన్నారో వాటిల్లో ప్రతి ఒక్క దాంట్లో రోగాన్ని, ఒకదానికి జలుబు పోగొట్టేటువంటిది. పూర్వకాలంలో చూడండి, ఇప్పుడంటే తక్కువ, ఇప్పుడు నాజిల్ డ్రాప్స్ అని కొనుక్కుంటున్నారు కదా, అదేంటి జిందా తెలుసు కదా, జిల్లేడు ఆకుల్ని కాస్త వేడి మీద ఇచ్చేసి రసం పిండి దాన్ని అమ్ముతున్నారు ఇప్పుడు. పూర్వకాలంలో పిల్లలకు జలుబు చేస్తే తుమ్ములు వస్తూ ఉంటాయి కదా, అలాంటి సమయంలో జిల్లేడు ఆకు తీసుకొచ్చి నిప్పుల మీద అట్లా కాల్చేసి దాన్ని రసాన్ని తీసి ముక్కుల్లో పోస్తే ఈ తుమ్ములు పట్ట 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 వచ్చి లోపల ఉండేటువంటి మొత్తం ఈ కఫం మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. కానీ అది పాయిజన్ అంటారు కదా, చెట్టు ఆకు రసం ఏం కాదు, రసమేం కాదు. రసాన్ని పిండి ముక్కుల్లో పోస్తే చూడండి, ఇప్పటికీ ఉన్నారు చాలా మంది విలేజెస్ లో చేస్తూ ఉంటారు. నాటు వైద్యం అని చెప్పి మనం నవ్వుతున్నాం, ఇప్పుడు అదే నాజిల్ డ్రాప్స్ అని మనం కొనుక్కుంటున్నాం, అంత మించి ఏం లేదు. దీంట్లో మరి జిల్లేడు ఆకులు కూడా చేస్తున్నాం. అంటే ఒక్కొక్క రకమైనటువంటి రోగాన్ని పోగొట్టేటువంటి లక్షణాలు ఈ పత్రిలో మాత్రమే ఉన్నాయి. అది తెలుసుకొని పూజ చేస్తే ఆనందం. మన దేహానికి, ఇందాక చెప్పే కదా, మన దేహానికి ఏం కావాలో అది భగవంతుడు ఇస్తున్నాడు, ఆయన పేరు చెప్పుకొని మనం స్వీకరిస్తున్నాం ఆరోగ్యాన్ని. నిజంగానే మీరు అన్నట్టు బావి దాకా ఏమో గానీ పూజలు అయితే చేస్తుంటారు ప్రతి ఒక్కరు, కానీ ఎవరైనా పిల్లలు ఉండి అమ్మ ఇది ఎందుకు చేస్తున్నావు అని అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేని కాలంలో ఉన్నాం. అయితే గురుగారు, ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు విగ్రహం తేవడానికి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది ఆలోచిస్తుంటారు. నేను కూడా స్టార్టింగ్లో నాకు తెలియనప్పుడు ఏంది వీళ్ళు ఇట్లా అడుగుతున్నారు, ఎటువైపు ఉంటే ఏంది అని చెప్పి, అది ఏంటంటే తొండం కుడివైపున ఉండడం ఉన్న విగ్రహాన్ని తెచ్చుకుంటే మంచి శుభం కలుగుతుంది, ఎడం వైపుది అంత పనికి రాదు అని చెప్పి, ఇవన్నీ నిజాలేనా? ఉన్నాయమ్మా. దీంట్లో కూడా గణపతికి మనం వామాచారం, దక్షిణాచారం చెప్పి 2 ఆచారాలు చెప్తుంటాం కదా, ఎక్కువగా అమ్మవారికి చెప్తూ ఉంటారు చాలా మంది. వామాచార దక్షిణాచారాలు అనేటువంటి విధానం అమ్మవారికే ఉంది, మధ్య మాంసాలు పెడుతుంటారు, ఇలా ఆచారాలు ఉన్నాయి. అసలు వామాచారం అనేటువంటి మొదలైందే గణపతి దగ్గర, చాలా మందికి తెలియదు అది. ఉచ్చిష్ట గణపతి అనేటువంటి ఒక విధానం ఉంటుంది, గణపతికి పూజ ఉంటుంది. ఉచ్చిష్టము అంటే ఏంటి, ఎంగిలి. ఉత్తిష్టము అంటే లేవటం, ఉచ్చిష్టము అంటే ఎంగిలి. స్వామివారికి నివేదన పెట్టినటువంటి ఉండ్రాళ్ళు మనం తింటూ మంత్రోచ్చారణ చేస్తూ ఉపాసన చేసేటువంటి విధానం ఉంది. ఇది ఏ ప్రాంతంలో చేస్తుంటారు? అసలు ఏ ప్రాంతంలోనే ఉంది, చాలా నిగూఢంగా ఉంటుంది, ఎవరికి బయటికి తెలియదు. అసలు ఉచ్చిష్ట గణపతి అనేటువంటి గణపతి ఉంటాడన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఉచ్చిష్ట గణపతికి తొండం ఎడం వైపు ఉంటుంది, వరసిద్ధి వినాయకుడికి కుడి చేతి వైపు ఉంటుంది. అంటే సాత్వికం, సింపుల్. వామాచారము అంటే ఎడం చేత్తో చేసేటువంటిది, అవునా? దక్షిణాచారం అంటే కుడి చేత్తో చేసేటువంటిది. దక్షిణం వైపు తొండం తిరిగి ఉంటే దక్షిణాచారం సాత్వికం, ఎడం చేతి వైపు తిరిగి ఉంటే వామాచారం కొంచెం శక్తివంతం. కాబట్టి కుడి చేతి వైపు తిరిగి ఉన్నదే ప్రసన్నంగా ఉంటుంది. శుక్లాం భరధరం విష్ణు ప్రసన్నవదనం అని చెప్పి చూస్తున్నాను. ప్రసన్నవదనం అంటే ఎట్లున్నా ప్రశాంతంగానే ఉంటుంది. అలాగే ఆయన ప్రశాంతంగా ఉంటున్నాడు. విగ్రహం తెచ్చుకునేటప్పుడు, నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే ప్రశాంతత ఉండాలి. అది లేకుండా ఇప్పుడు చూస్తున్నాం కదా డీజే సౌండ్లు. పూజ 1/2 గంట, మిగిలిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్
గంటన్నర 2 గంటలు రాత్రి నిద్ర కూడా బోరు అక్కడే కూర్చొని చేస్తూ ఉంటారు. అవును. క్యారమ్ బోర్డ్స్ పెట్టుకొని కొన్ని చోట్ల అనకూడదులే కానీ చతుర్ముఖ పారాయణలు ఇవన్నీ కూడా చేస్తుంటారు. గణపతికి పూజ చేయండిరా అంటే ఇవన్నీ చేస్తుంటే గణపతి మాత్రమే ఏం చేస్తాడు? అంతే. అవునా? అవును. ఇప్పుడు వినాయకుడిని తీసుకుని వెళ్ళేటప్పుడు మంగళ వాయిద్యాలతో తీసుకెళ్ళండి. ఈ డీజే సౌండ్లు డప్పులు గిప్పులు ఇవన్నీ పెట్టుకొని మనకి కాదు కదా. మంగళ వాయిద్యాలు, మంగళం అంటే శుభం, ఆయన మనకి శుభాన్ని చేకూరుస్తున్నాడు కాబట్టి శుభాంతో చక్కగా తీసుకెళ్ళాలి. ఒక చిన్న కథ కూడా ఉందమ్మా. అంటే చాలా రోజుల క్రితం నుంచి ఎవరు చెప్పే ఉంటారు ఎక్కడో చోట. కానీ హుస్సేన్ సాగర్, మన హైదరాబాద్లో ఉన్న హుస్సేన్ సాగర్లో ఒక పడవలో 3 వెళ్తున్నారు. ఒక క్రిస్టియన్, ఒక హిందువు, ఒక ముస్లిం. ఇది తెలిసే ఉంటుంది చాలా మందికి. బాగా వరదలు వచ్చేసినాయి. ముస్లిం అతను ఉండి అలా నన్ను కాపాడని చెప్పి అడిగాట. ఆయన వచ్చి తీసుకుని వెళ్ళి కాపాడాడు. అలాగే క్రిస్టియన్ జీసస్ నన్ను కాపాడను కానీ జీసస్ వచ్చి ఆయన కాపాడని తీసుకుని వెళ్ళాడు. హిందూ వచ్చి గణపతిని ప్రార్థిస్తున్నట, నువ్వు నన్ను కాపాడయ్యా కాపాడయ్యా. ఈ గణపతి మాత్రం హుస్సేన్ సాగర్ ఒడ్డు మీద నిల్చొని నాట్యం చేస్తున్నట్ట. అదేంటయ్యా జీసస్ అనగానే ఆయన వచ్చి తీసుకెళ్ళాడు, అలా అనగానే ఆయన వచ్చి తీసుకెళ్ళాడు, నేను మునిగిపోతున్నాను, నువ్వు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు అంటే, మరి నేను మునిగేటప్పుడు మీరు డ్యాన్స్ చేయటం లేదా, మీరు మునిగేటప్పుడు నేను డ్యాన్స్ చేస్తే వచ్చింది అన్నట్టు. అంటే అలాంటి వికృతమైనటువంటి స్థితికి మనం తీసుకెళ్తున్నాం భగవంతుడు కదా. అది తప్పు కదా. ఆనంద నాట్యం చేయడం వేరు, ఇష్టం వచ్చినట్టు ఏదో ఈ మద్యాలు తీసుకొని ఆ తుంపర్లు దేవుడి మీద పడుతూ ఉంటే మనం కింద పడిందే ఏది వస్తువు దేవుడికి సమర్పించం. అలాంటిది మన తుంపర్లు భగవంతుడి మీద పడుతూ ఉంటే అది ఎంతవరకు కరెక్టు? అంతవరకు పూజ చేసి, అంత పవిత్రంగా పూజ చేసి, ఈ డప్పుల మధ్యలో ఈ డీజేల మధ్యలో ఇష్టం వచ్చినట్టు మద్యం సేవించి అరుస్తూ దేవుడి మీద ఎక్కి, ఇంకోటి కూడా నేను నిషేధం అని చెప్తాను. భగవంతుడికి వినాయకుడికి లడ్డు నివేదన పెడుతూ ఉంటారు కదా. అసలు లడ్డు పెట్టమని ఎవరు చెప్పారు? ఏ శాస్త్రాల్లో ఉంది? ఎక్కడా లేదు. మోదక ప్రియుడు ఆయన. మోదకం అంటే ఉండ్రాళ్ళు కదా. మోదకం అంటే ఉండ్రాళ్ళు కూడా కాదు, మోదకం అనేటువంటిది ఒక పిండి వంట. ఉండ్రాళ్ళు వేరు, మోదకం వేరు. కనీసం అంత చేయలేని పక్షాలకు కనీసం ఉండ్రాళ్ళు అన్న పెడుతున్నాం. ఆయన చేతిలో ఆయన ఉండేది వరదాభయ హస్తాలతో ఇలా ఉంటాడు. ఆయన స్టిల్ మార్చేసి ఇలా పెట్టేసాం మనం చేతిలో లడ్డు పెట్టడానికి. ఈ లడ్డూని పెట్టేసి దీన్ని లక్షలకి కోట్లకి వేలాలు వేసి భగవంతుడు ప్రసాదం వేలం వేయటం ఏమిటి? పెడితే ఇంకంతా అందరికి పెట్టు, పో నీ నైవేద్యం పెట్టావు నీ భక్తి కొద్దీ, ఆ లడ్డే అందరికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని వేలం వేసి భగవంతుడికి రేట్లు పెట్టి దాంట్లో పాల్గొనాలంటే ముందుగా రిజర్వేషన్లు అని, అడ్వాన్సులు అని, ఈ అంటే భగవంతుడు కమర్షియల్ అయిపోతున్నాడా? భగవంతుడిగా ఉండి చూస్తున్నామా మనం? అది తప్పు కదా. నివేదనగా అక్కడ పెట్టాల్సింది లడ్డు కూడా కాదు, మోదకం పెట్టాలి. అందుకనే భగవంతుడు ఎప్పుడు ఇలా మనకి వరదాన్ని అభయాన్ని ఇచ్చేటువంటి స్థితిలో ఉంటాడు, కానీ మన దగ్గర నుంచి తీసుకునే పరిస్థితులు ఇలా ఉండడు ఆయన కదా. కాబట్టి భగవంతుడికి అలా చేయటం అనేది కూడా తప్పు. అవి కూడా అసలు నిషేధించాలనే చెప్తాను నేనైతే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మనం చెప్తే నేను శత్రువు అవుతానేమో, కానీ శత్రువు అయినా పర్లేదు, నిజం చెప్పడం అనేది మన ధర్మం. కాబట్టి ధర్మాన్ని ఇప్పుడు కాకపోతే భవిష్యత్ కాలంలో అయినా సరే కనీసం ఎప్పుడైనా ఒకసారి ఈ వీడియో చూసిన వాళ్ళు ఇది మనం చేస్తున్న తప్పు కదా అనేటువంటి ఒక భావన ఒక మనసులోకి వచ్చి ఒక్కళ్ళు మారినా చాలు, మనం వీడియో చేసిన దానికి పరమార్థం దక్కినట్టే మనకి. ఏమ్మా గణపతి స్వామి వారికి పూజ చేద్దాం. మరలా ఆచమనం చేయండి. 3 సార్లు చేతిలో నీళ్ళు వేసుకుని 3 సార్లు చేతిలో నీళ్ళు వేసుకుని తాకండి అన్న. ఆచమ్యాకేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. చేయకట్టుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, సముద్రాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు తీసుకోండి. ఆజమ్యాపురోక్తే గుణశేషణ విశిష్టాయాం శుభతిథౌ అనేన పూర్వ సంకల్ప ప్రకారేణ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామి దేవత వ్రత పూజాఖ్యం కర్మ కరిష్యే. చేతిలో నీళ్లు వేసుకొని నీళ్లు అక్షతలు ప్లేట్లో దగ్గర పెట్టేసేయండి అమ్మ. అక్షతలు తీసుకోండి. ఓం విఘ్నధ్వాంత నివారణై కతరణే విఘ్నాటవిహ వ్యవాడ్ విఘ్నవ్యాళ కుల ప్రమత్త గురుడో విఘ్నేప పంచానన విఘ్నోత్తుంగగిరిప్రభేతన గరి విఘ్నాబ్ధికుంభోద్భవ విఘ్నాఘౌ గగన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాతు నః. మృత్తికబింబేస్మిన్ శ్రీమన్మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. తమలపాకు తీసుకొని అలా స్వామివారి పాదాల దగ్గర పట్టుకోండి.
ఓం అసునీతే పునరస్మ సుశిక్ష పునఃప్రాణమిహనో దేహి భోగం జోక్పస్సేమ సూర్యముచ్చరం దామ్నముదే ప్రళయాన స్వస్తి అమృతం వయ ప్రాణామృతమాప ప్రాణ నేవయధాస్థానముపక్వయతే. అక్షతలు తీసుకున్నమ్మా చెప్పండి. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజ వసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ధ్యానం. నమస్కారం చేసుకోండమ్మా. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. అక్షతలు తీసుకొని గణపతి దగ్గర వేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నకచితే సింహాసనం సమర్పయామి. పాదయో నీళ్లు 3 సార్లు అట్లా స్వామివారి దగ్గర చూపించేసి ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారక స్నానం. కొద్దిగా నీళ్లు చల్లండి గణపతి మీద. ఓం మా భవిష్ఠామయో భవస్థాన ఊర్జేత ధాతన మహేరణాజ శిక్షసే యోవశ్యవదమోరసస్తస్య భాజేతే హనః ఉషదీర్వ మాతరః తస్మారంగమామవో ఇస్సక్షయా యజన్వథ ఆపో జనజథా జనః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొబ్బరికాయ తీసుకొని కొట్టండి. ఓం యా ఫల నిర్యాబలా విష్పాయాస్త పుష్పణీ బృహస్పతి ప్రసూతాస్థానో ముంఛన్వగుం హసః. ఆ తమలపాకుతో కొద్దిగా గణపతి మీద నీళ్లు చల్లండి. ఇందాక శుద్ధోదకం అంటే మామూలు నీళ్లు పోసాం కదా, మనం ఏం చేస్తాం సోపు రుద్దుకుంటాం కదా, అలానే ఇది సోప్ అనమాట స్వామి వారికి. అలా దేవతలకి ఈ నారికేళ ఫలం అనేది వారికి ఉండేటువంటి మనం ఇచ్చేటువంటి లిక్విడ్ సోప్ లాంటిది. సో కాబట్టి ఈ కొబ్బరి నీళ్ళతో స్వామి వారికి స్నానం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా అధర్వణ గణపతి ఉపనిషత్ అని. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి మంత్రం అదే. ఇది విన్నా చదువుకున్నా చాలా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఇది ఎక్కడైతే పారాయణ జరుగుతుందో అక్కడ సకల విఘ్నాలు కూడా తొలగిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. గణపతి ఉద్భవం, ఎలా ఉద్భవించాడు, ఏ వర్ణంలో ఉంటాడు అనేటువంటిది యొక్క మంత్రాల పరమార్థం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టుభాగంసస్తనోభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్ట్యనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతిః. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ కల్పితం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం అర్థం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానూచాన మమ శిష్యం అవపురస్తాత్తా ఆదు అవదక్షిణాత్తా ఆదు అవపశ్చాత్తా ఆదు అవోత్తరాత్తా ఆదు అవచోర్ధ్వాత్తా ఆదు అవధరాత్తా ఆదు సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగదిదం తత్వో జాయతే సర్వం జగదిదం త్వస్తతిష్ఠతి సర్వం జగదిదం త్వజలయమేష్యతి త్వజి ప్రచ్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పరవిదాపదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వం బ్రహ్మస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్తు వరో. గణాదీన్ పూర్వముచ్చార్య వర్ణాదీన్ తదనంతరం
అనుస్వార పరతర అర్ధేందురసితం తథా ధారేణ యుక్తమేవ దేవ తవ మనస్వరూపం తకార పూర్వరూపం అకారో మధ్యమ రూపం బిందురుత్తర రూపం నాదసంధానం సంహితా సంధి సైషా గాణేసి విద్యా గణక ఋషి ఋజడ్గాయత్రీ ఛంద శ్రీ మహాగణాధిపతిర్దేవత ఓం గం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే శూర్పకర్ణాయ ధీమహి తన్నో గణక ప్రచోదయాదు ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణం పాశుపంకుజం అభయం వరదం హస్తైర్దధానం మూషికధ్వజం రక్తం లంబోదరం శూర్పసుకర్ణం రక్తవాసనం రక్తగంధానులుప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణముచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదో ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాయోతి యో నిత్యం సయోగి యోగినాం వరః నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః శ్రీమన్మహాగణాధి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః ఇది ఫలోదకేన స్నానం సమర్పయామి ఈ మామూలు నీళ్ళు చల్లాలి ఆపోష్ఠామయో భవస్థాన ఊర్జ్యేత ధాతన మహేరణాజ చక్షసే యోవస్యవతమోరసస్తస్య భాజేతే హనః ఉషతీరవ మాతరః తస్మా అరంగమామవో యస్సక్షజా జన్వథ ఆపో జనయథా జనః ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి మరలా నీళ్ళు అక్కడ చూపించేసి ప్లేట్లో వదిలిపెట్టేసేయండి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం అభివస్త్రా ఆస్వసనాన్యర్షాభిధేనో సుదిగా ఆ పూజమాన అభిచంద్రాభర్తమేన్నో దీన్ని గంధంలో ముంచేసి పసుపు అద్దేసి స్వామి వారికి పెట్టండి అద్దాల బొట్టు పెట్టినా సరిపోతుంది అద్దండి వస్త్రం అభివస్త్రా ఆస్వసనాన్యర్షాభిధేనో సుదిగా ఆ పూజమాన అభిచంద్రాభర్తమేన్నో హిరణ్యాభ్యుష్పానుధనో ఓ దేవసోమ శ్రీమన్మహాగణాధిపతయే నమః ఇది వస్త్రయుక్తం సమర్పయామి కుంకుమ యజ్ఞోపవీతం अमेयाय च हेरम्ब परशुधारकाय ते मूषकवाहनायैव विश्वेशाय नमो नमः యజ్ఞోపవీతం ధర్మం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాదు ఆయుష్యమగ్నిం వ్రతం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ ఇది యజ్ఞోపవీతం సమర్పయామి గంధాన్ని పుష్పంతో తీసుకొని స్వామివారికి అలా గంధద్వారాందురాధిష్టాం నిత్యపుష్టాంగరీషణీం ఈశ్వరేకం సర్వభూతానాం స్వామిహో భక్వయే స్త్రియం ముందుగా ఒట్టి గంధం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః శ్రీగంధాంధారయామి ఒక పుష్పానికి పసుపు ఒక పుష్పానికి కుంకుమ ఆయనేతే పరాయణే దుర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే అలంకరణార్థం హరిద్రికాచూర్ణ కుంకుమ విలేపనాని సమర్పయామి పుష్పైః పూజయామి ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః దూర్వయుగ్మపత్రం పూజయామి హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి ఏకదంతాయ నమః ఛూతపత్రం పూజయామి వికటాయ నమః కరవీరపత్రం పూజయామి భిన్నదంతాయ నమః విష్ణుకరాంతపత్రం పూజయామి వటవే నమః దాడిమీపత్రం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి ఓం ఫాలచంద్రాయ నమః మరవకపత్రం పూజయామి ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి ఓం గణేశ్వరాయ నమః 21 పత్రాణి పూజయామి ఓం గజాననాయ నమః ఓం గం గణపతయే నమః అంటూ పూజ చేస్తున్నాను. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృత్యనే నమః ఓం సుప్రదీప్తాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురాజ్ఞాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం నిహరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హయగ్రీవాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నాంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాన్వితాయ నమః ఓం బలోద్ధతాయ నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం భావాత్మయాయ నమః ఓం వక్రగామినే నమః ఓం మహాకృతయే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం శర్వాయ నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కవిత్తపరప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం మహోదరాయ నమః ఓం మధోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళసుస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం యాయసే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరననదాయ నమః ఓం వటవే నమః ఓం జ్యోతిషే నమః ఓం ఆజ్ఞ అక్రాంత పదచిత్ప్రభవే నమః ఓం అభీష్టప్రదాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తమూర్తయే నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తప్రదాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం పుష్కరోక్షిప్తప్రహరణాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మణే నమః ఓం సఖ్యే నమః ఓం సారాయ నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం విశదాంగదాయ నమః ఓం మణికింకణమేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం బ్రహ్మవిద్యాతిదానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం సదోత్థితాయ నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాధి విధానకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం పరజయినే నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షతాని సమర్పయామి. విశ్వేశాయ నమో నమః. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధిపాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గజాననాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం నిహరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః కుమారగురవే నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షతాని సమర్పయామి. ధూపం పెట్టేస్తున్నాడు. ఆ షాట్ పడుతుంది. వనస్పత్యోర్హర్దివ్యేనానాగంధైర్మాగ్ధైస్త్రవదేవానాం ధూపోయం ప్రతిష్ఠితాం ధూపమాఘ్రాపయామి. సాజ్యం త్రివృత్తి సంయుక్తం వన్నినా యోచితం ప్రియం గ్రహాణమంగళం దీపం త్రిలోక్యం దివ్రాపః భక్త్యా దీపం ప్రీత్యామ దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ గాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. కొద్దిగా నీళ్ళు అలా చూపించేసి దేవుడి దగ్గర వదిలిపెట్టేసేయండి. ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః.
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరే ఇట్లా నీళ్లు చల్లండి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఇలా చుట్టూ తిప్పండి. సత్యం వర్త్యేన పరిణితియామి అమృతమస్తు అమృతోవస్త్రమసి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అవసరార్థం నారికేళ సకలాన్ దాడిమీ ఫలాన్ బహుబీజ ఫలాన్ వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. 6 సార్లు నీళ్ళు అక్కడ చూపించేసి ప్లేట్ వదిలిపెట్టేసండి అమ్మా. స్వామివారి దగ్గర చూపించి మధ్య మధ్య ఉదకవాణీం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అనంత విభవాయైవ తాంబూలం సూగీఫలైస్తకర్పూరేర్నాకవల్లీధలేరుచితం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఇది తాంబూలం సమర్పయామి. తాంబూల ఆచరణానంతరం మరలా కొద్దిగా నీళ్ళు చూపించేసి ప్లేట్లు శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర ఆనందమంగళ నీరాజనం. గ్రజాయతే నమః గుహాగ్రజాయతే నమః. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో జానీతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదేవ యజమాన ఆజస్త్రేతో దధాతి. కర్పూర ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై శ్రీమద్ రమణ గోవింద హరి. జయ బోలో గజానన్ మహారాజు. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీమన్ మహావరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. పాదారవిందయో దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మరలా కొద్దిగా అక్షతలు వేయనమ్మ. ఛత్రచామరాజ్ సర్వోపచార పూజార్థే అక్షతాన్ పరికల్పయామి. అథ కథా ప్రారంభ. అక్షతలు. పూర్వకాలంలో గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు పరమేశ్వరుడి నుంచి ఘోరంగా తపస్సు చేశారు. ఘోరమైనటువంటి తపస్సు చేశారు. అంతటా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నీకు ఏం కావాలి వరం అని చెప్పి అడుగుతూ ఉంటే, పరమేశ్వరుడు అంటేనే బోళాశంకరుడు. ఎవరు కొద్దిగా తపస్సు చేసినా ఓ చెంబడి నీళ్లు నెత్తిన పోసినా హరహర మహాదేవ అంటే చాలు ఆయన కరుణిస్తూనే ఉంటారు. కాబట్టి అంత ఘోర తపస్సు చేసినటువంటి గజాసురుడిని వరం కోరుకో అని చెప్పి అంటే, గజాసురుడు స్వామి నేను నీ భక్తుడిని, నువ్వు ఎప్పుడు కూడా నా ఉదరం ఉండేట్టుగా నాకు వరం ఇవ్వు అని చెప్పి ప్రార్థించారు. అసలు పరమేశ్వరుడు భక్త సులభుడు కాబట్టి భక్తుడు కోరుకున్నటువంటి కోరికను తీర్చడం కోసం ఆయనకు ఉదరంలో ప్రవేశించారు. అసలు పార్వతీదేవి పరమేశ్వరుడు జాడ తెలియట్లా, ఎక్కడున్నాడు ఏంటి ఎలా ఎక్కడ ఉన్నాడు తెలియట్లేదు. చిట్ట చివరికి గజాసురుడి గర్భంలో ఉన్నాడు పరమేశ్వరుడు అని చెప్పి తెలుసుకున్న పార్వతి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది. పూర్వకాలంలో భస్మాసురుడి బారి నుంచి కూడా నా పతిని కాపాడవు, నాకు రక్షించి నాకు వసిగావు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ గజాసుర గర్భంలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు నాకు వసంగమండి అని చెప్పి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించారు. అంతటా ఈ విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ తలకు ఒక వాయిద్యాన్ని ఇచ్చారు. ఒకరికి ఏమో డోలు, ఒకరికి సన్నాయి, ఈ విధంగా ఇచ్చుకుంటూ ఈ విష్ణుమూర్తి మాత్రం సన్నాయి రూపంలో అందరూ మారిపోయి ఈయన కూడా చక్కటి చిరుగంటలు కట్టినటువంటి సన్నాయి చేతి పట్టుకొని ఆ నగరంలో ఈ గజాసురుడు ఉన్నటువంటి రాజ్యంలో వాయిస్తూ ఉన్నారట. ఇది ఆ నోట ఈ నోట విన్నటువంటి గజాసురుడు తన ముందు ఆడిద్దాం గంగిరెద్దుని అంటే నందీశ్వరుణ్ణే గంగిరెద్దుగా తయారు చేసి వీళ్ళందరూ కూడా చక్కగా వాయిస్తూ ఉన్నారు వాయిద్యాలన్నీ కూడా. ఇలాంటిది ఏదో బాగుంది, మరి అందరూ మంచిగా చక్కగా ఉంది, చాలా ఆనందకరంగా ఉందని చెప్తున్నారు. కాబట్టి నేను కూడా ఆ యొక్క వాయిద్యాన్ని ఆ గంగిరెద్దుల మేళాన్ని చూద్దాము అనేటువంటి ఆలోచనతో ఆయన సభ ముందు ఏర్పాటు చేశారట ఈ గంగిరెద్దుల మేళాన్ని అంతా కూడా. అంతటా విష్ణుమూర్తి సన్నాయి వాయించడం, బ్రహ్మాది దేవతలు వాయిద్యాలు వాయించడం అంటే సర్వసాధారణంగా ఉండదు కదా. సుస్వరంగా ఆనందంగా ఎంతో సంతోషకరంగా ఉన్నదిట. అది చూసినటువంటి గజాసురుడు మీకు ఏం కావాలి కోరుకునే ఇచ్చేస్తాను సంతోషంగా అని చెప్పేశాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి ఇది శివుడి వాహనమైనటువంటి నంది, ఆయన్ని కనుక్కోవడానికి వచ్చింది కాబట్టి ఆ శివుణ్ణే ఇవ్వండి అని చెప్పి అడిగారుట ఈ యొక్క విష్ణుమూర్తి. అంతటా గజాసురుడికి అర్థమైంది
వచ్చిన ఆయన ఎవరో కాదు, సకల రాక్షస సంహారి అయినటువంటి విష్ణుమూర్తే. కాబట్టి నాకు ఇక మరణం తప్పదు అని చెప్పి ఆ విష్ణుమూర్తికి ప్రార్థించి శివుణ్ణి కూడా ఒక వరాన్ని కోరుకున్నారట. నా యొక్క శిరస్సు త్రిలోక్య పూజ్యంగా ఉండేట్టుగా నాకు వరం ఇవ్వండి, అలాగే నా యొక్క శరీరాన్ని మీరు వస్త్రంగా ధరించండి అని చెప్పి వరం అడిగారట. పరమేశ్వరుడు అలానే చెప్పాడు. ఈ నంది తన కొమ్ములతో ఆ యొక్క గజాసురుడి గర్భాన్ని చీరిస్తే లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు విష్ణుమూర్తి చెప్పాడు, నాయన ఇష్టం వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరుతూ ఉంటారు, అందరికీ వరాలు ఇచ్చుకుంటూ పోతే ఇలాంటి కష్టకాలాలు వస్తుంటాయి. అప్పుడు భస్మాసురుడు, ఇప్పుడేం గజాసురుడు. కాబట్టి జాగ్రత్తగా వరం ఇచ్చేటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాలి అని చెప్తే అలానే అని చెప్పి ఎవరు లోకాలకి వారు బ్రహ్మాది దేవతలు విష్ణుమూర్తి అందరూ వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత పరమేశ్వరుని నంది వాహనం ఎక్కి చక్కగా కైలాసానికి ప్రయాణం ప్రారంభించారు. ఈ సమయంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు వస్తున్నాడన్న సంగతి తెలుసుకున్నది. ఆనందంగా ఉండి చాలా రోజుల తర్వాత వస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా భర్త ఎన్నో రోజుల నుంచి ఒక విదేశాల నుంచి వస్తున్నారంటే మంచి చక్కగా అందంగా అలంకరించుకొని ఆయనకి ప్రేమ కలిగేలాగా కనబడుతూ ఉంటారు కదా ఆనందంగా. అలాగే పార్వతీదేవి కూడా స్నానం చేద్దాము, అభ్యంగన స్నానం చేద్దాము అని చెప్పి ఒంటికి పెట్టుకున్నటువంటి ఆ నలుగు పిండి తీసి నలుగు పిండితో ఒక చక్కటి బొమ్మను తయారు చేసిందట. ఆ బొమ్మను తయారు చేసిన తర్వాత ఆవిడకి చాలా అపురూపంగా కనపడింది, అందంగా కనపడింది. దీనికి ప్రాణం పోద్దాము అని చెప్పి ఆమె శక్తితో ప్రాణాన్ని పోసి ఆ యొక్క బాలుడు ఆ బొమ్మ ఏదైతే ఉందో ప్రాణం వచ్చింది కాబట్టి బాలుడు రూపంలో సింహద్వారం దగ్గర ఎవరూ లోపలికి రాకుండా చూడు అని చెప్పి కాపలాగా ఉంచేసింది. అంతటా ఆ పార్వతీదేవి స్నానానికి అలంకరించుకోవడానికి వెళ్ళింది. పరమేశ్వరుడు రానే వచ్చాడు. దిగి లోపలికి వెళ్తూ ఉంటే నువ్వెవరు లోపలికి వెళ్ళడానికి లేదు అని చెప్పాడు ఈ యొక్క బాలుడు. అరే ఈ కైలాసమే నాది నాయన, లోపల ఉన్నది నా భార్య, నేను ఎన్నో రోజుల తర్వాత గజాసుర గర్భ నుంచి బయటకు వచ్చాను, నా భార్యను కలవడానికి వెళ్తున్నాను అంటే లేదు వెళ్ళడానికి లేదు అని అక్కడే అడ్డగిస్తూ ఉంటే ఆయన చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో ఆ యొక్క తలవిని దునివేసి ఖండించేసి ఆ లోపలికి వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆనందంగా. ఆ సమయంలో ఈ వాకిలి దగ్గర ఉన్నటువంటి బాలుడి సంగతి విషయం మధ్యలో మాటల మధ్యలో వచ్చింది వీరికి. అరే నేను చాలా తప్పు చేశాను అని చెప్పి ఆ గజాసురుడి తల ఏదైతే తీసుకుని వచ్చాడో ఆ తలని ఈ యొక్క పిల్లవాడికి అంటించి ప్రాణశక్తిని ధారపోసాడు పరమేశ్వరుడు. అప్పటి నుంచి ఆయన గజాననుడు అయ్యాడు. ఆ బాలుడు కూడా అంటే గజరూపం కలిగినటువంటి ముఖం పెట్టుకున్నారు కాబట్టి గజాననుడు అయ్యాడు అప్పటి నుంచి. ఆ తదుపరి కొంతకాలానికి ఆ గజాననుడిని ప్రశాంతంగా మంచిగా చక్కగా ప్రేమగా చూసుకుంటున్నటువంటి పార్వతీ పరమేశ్వరుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం జరిగింది. ఇద్దరు పెద్దవాళ్ళు అవుతున్నారు. దేవతలు మునులు అందరూ వచ్చి విఘ్నాలకి ఎవరినైనా ఒకడైనా అధిపతిగా మాకు చేయండి, నియమించండి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటే పరమేశ్వరుడు ఒకటే మాట చెప్పాడు, వీరిద్దరిలో ఎవరైతే ముందుగా అన్ని నదులలో వెళ్ళి స్నానం చేసి నా దగ్గరకు వస్తారో వారికి విఘ్నాధిపత్యాన్ని ఇస్తాను అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడు వీరిద్దరికి చెప్పగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం ఏమిటి? నెమలి. ఈయన వాహనం ఎలుక కదా, ఇది స్లోగా వెళ్తూ ఉంటుంది. నెమలి బర్బర్ మనం పరిగెడుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నెమలి ఎక్కారు, వాహనం ఎక్కేసి అన్ని నదుల్లో స్నానం చేయడానికి ముందుగా వెళ్ళిపోయారు. ఆ గజానుడు మరుగుజ్జు రూపంలో బాగా పొద్దుగా ఉన్నారు కదా, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా అసలు నా మరుగుజ్జు రూపం అని మీకు తెలుసు, నా అసమర్థత తెలిసి కూడా ఇలాంటి పరీక్ష పెట్టారు అంటే ఇంక నేను ఏమనుకోవాలి, ఏదైనా తరుణోపాయం చెప్పండి అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని కూడా ప్రార్థించారు ఆ యొక్క గణాధి. అంతటా ఆ పరమేశ్వరుడు నాయన నారాయణ మంత్రాన్ని ఏదైతే అష్టాక్షరి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని స్మరిస్తే చాలు నువ్వు ముల్లోకాల్లో స్నానం చేసినటువంటి అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యఫలితం లభిస్తుందని చెప్పారుట. అంతటా ఆ గజానుడు ఏం చేశాడు, నారాయణ మంత్రం చదువుకుంటూ ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారట. మనం చాలామంది అంటే కథగా కాకుండా నేను చెప్తున్నానమ్మా, చాలామంది వినాయకుడికి పూజ చేస్తున్నాం, అంత పత్రి తీసుకొస్తున్నాం, అన్ని లడ్లు నైవేద్యం పెడుతున్నాం, ఇన్ని మోదగాలను నివేదన పెడుతున్నాం, 9 రోజులు చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం అని చెబుతున్నాం. వినాయక చవితి చెయ్యాలి అంటే చేస్తున్నాము అంటే వినాయకుడు ఏం చేశాడో అది మనలో నింపుకోవాలి. తల్లిదండ్రుల్ని దైవంగా చూశారు కాబట్టి మనం కూడా వినాయకుడిలాగా మారాలి. అదే వినాయకుడికి వ్రతకథ యొక్క పరమార్థం. అసలు మనం తల్లిదండ్రులను పూజించండి అని చెప్పడమే వినాయకుడు చెప్పినటువంటి పరమార్థం, ఈ కథలో ఉండేటువంటి పరమార్థం. కాబట్టి ఆ తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా చక్కగా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్న సమయంలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు
ఏ నది దగ్గరికి వెళ్తే స్నానానికి వెళ్తూ ఉంటారో గణపతి ముందుగానే ఆ నదిలో స్నానం చేసి ఆయనకి ఎదురుగా వస్తున్నారు. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తున్నటువంటి ప్రభావం నారాయణ మంత్ర ప్రభావం చేత. అంతటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అన్ని నదుల్లో స్నానం చేసి ఈ కైలాసానికి చేరుకునేసరికి గజానుడు అక్కడే ఉన్నాడు. అన్నీ కంప్లీట్ చేసి నాకంటే ముందు వచ్చారు కాబట్టి ఆయనకే ముందుగా ఈ విఘ్నాలకు అధిపతిగా ఆయనే చేయండి అని చెప్పారు. భాద్రపద శుద్ధ చవితి రోజున ఈ గజానుడికి విఘ్నాలకి అధిపతిగా చేసి ఆయనకి విఘ్నేశ్వరుడు అనేటువంటి నామకరణం చేశారు. అంతటా ప్రపంచం మొత్తానికి ఉండేటువంటి విఘ్నానికి అధిపతిగా ఉండేటువంటి విఘ్నేశ్వరుడికి ఆ రోజున అందరూ పూజ చేస్తారు కదా. కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్డూలు, కొబ్బరి అలానే పండ్లు, ఫలాలు అనేక రకాలుగా నివేదనలు పెడితే ఆయన కడుపులో పట్టినన్ని పట్టించుకొని కొన్ని తన వాహనమైనటువంటి ఎరుకకి ఇచ్చి కొన్ని చేత ధరించి చక్కగా పట్టుకొని కైలాసానికి వచ్చారట. తల్లిదండ్రులు చూశారు. అదే రోజున ఇప్పుడు పట్టాభిషేకం చేసినప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి కదా. కాబట్టి నమస్కారం చేద్దాము అని చెప్పి కిందకి ఇలా వంగుతూ ఉంటే పొట్ట కింద కనుక్కుంటేనేమో కాళ్ళు పైకి వెళ్తున్నాయి, కాళ్ళు కింద పెడితేనేమో పొట్ట అందటం లేదు. సో అంత భారీ విగ్రహం కావడం చేత వినాయకుడు అలా కష్టపడుతున్నటువంటి ప్రయాసపడుతున్నటువంటి సమయంలో ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు, ఆకాశం కూడా కాదు ఓ మాట చెప్పాలంటే సాక్షాత్ పరమేశ్వరుడికి నెలవంక శిరస్సులో ఉంటుంది కాబట్టి ఆయన శిరస్సు ఉన్నటువంటి ఆ నెలవంక చంద్రుడు చూసి ఈ వినాయకుడిని చూసి నవ్వాట. ఇప్పుడు మనిషికి మన దృష్టి దోషాలు అని చెప్పి చూస్తూ ఉంటాం. ఇప్పటిది కాదు, దేవతలకు కూడా తప్పలేదు, మనుషులకే కాదు దేవతలకు కూడా తప్పలేదు. అంటే కన్ను పడితే దృష్టి పడితే ఏదైనా సరే, నరుడు దృష్టి పడితే నలరాయన నుగ్గైపోతుంది అంటాం కదా. అలాగే చంద్ర దృష్టికి ఆయన పొట్ట పగిలి ఆయన పొట్టలో ఉన్నటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, పండ్లు, ఫలాలు, ఈ కొబ్బరి ఇవన్నీ కూడా ఆ ప్రదేశం అంతా కూడా డొర్లుతూ ఉన్నాయట. ఇది చూసినటువంటి పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది. అరే నా కుమారుని చూసి నువ్వు నవ్వుతావా అని చెప్పి, నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళు నీలాప నిందలకు గురవుతారు అని చెప్పి పార్వతీదేవి శాపం ఇచ్చింది. ఈ సమయంలో సప్త మహర్షులు యాగం చేస్తూ ఉన్నారు. యాగం చేస్తూ ఉంటే అగ్నిదేవుడికి సప్త మహర్షుల భార్యల మీద కోరిక కలిగింది. ఆ సంగతి అరుంధతి తెలుసుకున్నది. తెలుసుకొని ఆమె రూపం తప్పించి మిగిలిన 6 పత్నుల రూపం అంతా కూడా ఆవిడే అవతరించి వాళ్ళందరికీ కూడాను, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, ఋషిపత్నులు మాత్రం ఋషులతో ఉన్నారు. కానీ ఒక అగ్నిదేవుడితో ఉండేటువంటి ఈ 6 మాత్రం ఋషిపత్నుల రూపంలో అరుంధతీదేవి మాత్రమే ఆ రూపాన్ని అక్కడ కలుగజేసింది, మాయా రూపంలో. ఇది చూసినటువంటి ఋషులందరూ కూడాను మా భార్యలే ఆయన దగ్గర ఇలా ఉన్నారు అని చెప్పి చాలా ఎడబాటు చేసుకున్నారు ఇద్దరు కూడా, భార్యాభర్తలంతా, ఋషిపత్నులందరూ కూడా. ఈ సమయంలో అరుంధతి వచ్చి వాళ్ళెవరూ కూడా నిజమైన రూపాలు కాదు, నా మాయవన కలిగినటువంటిది అని చెప్పి వారికి చెప్పిన తర్వాత వారికి ఈ శాపం ఉపశమనం కలిగింది. ఇదంతా కూడా ఎందువల్ల జరిగింది అంటే ఈ ఋషిపత్నులందరూ కూడాను చంద్రుని చూసినటువంటి కారణం చేతనే ఈ యొక్క శాపం కలిగింది. వాళ్ళకి నీలాప నిందలు వచ్చినాయి కదా, భర్త నుంచి ఎడబాటైంది కదా. అలా ఋషులకు కూడా ఆ నీలాప నిందలు తప్పలేదు. కాబట్టి ఈ ఋషులు దేవతలందరూ కూడాను పార్వతీదేవి దగ్గరికి వచ్చి ఆ మృతి చెందినటువంటి ఆ బాలుణ్ణి ప్రాణశక్తితో లేపి, తల్లి ఈ చంద్రుడిని చూడకుండా ఉండడం అనేది చాలా కష్టమైనటువంటి పని, కాబట్టి చంద్రుని చూసిన నీలాప నిందలు తొలగేటువంటి మార్గం ఏదైనా చెప్పండి అని చెప్పింది. ఆవిడ ఏ రోజైతే నా కుమారుడికి ఈ రకమైనటువంటి అవమానం జరిగిందో భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం ఎవరూ చంద్రుడిని చూడరాదు, ఆ రోజున చూస్తే నీలాప నిందలు కలుగుతాయని చెప్పి పార్వతీదేవి ముందు ఇచ్చినటువంటి శాపానికి ఉపశమనం ఇచ్చిందిట. అంతటా అందరూ కూడాను భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడిని పూజ చేస్తున్నారు. చక్కగా ఆ రోజున మాత్రం చంద్రుడిని చూడకుండా అందరూ ఉండిపోతూ ఉన్నారు. ఇలా కొంతకాలం జరుగుతుంది. ఇది యుగాంతరాలలో జరుగుతున్నటువంటి కథ అనేటువంటిది కూడా మనం గుర్తించాలి. అది ఎప్పుడో కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల మధ్యలో జరిగినటువంటి కథని మరలా ద్వాపర యుగం దాకా వచ్చింది. ద్వాపర యుగంలో నారద మహాముని శ్రీకృష్ణుని చుట్టానికని వచ్చారు. వచ్చి ఈరోజు భాద్రపద శుద్ధ చవితి కాబట్టి ఈరోజు చంద్రుని ఎవరిని చూడవద్దు అని చెప్పగా ఆ శ్రీకృష్ణుడు కూడా నగరంలో అందరికీ చెప్పి సాడింపు వేయించాడు. ఈరోజు ఎవరు కూడా చంద్రుని చూడరాదు, చూస్తే నీలాప నిందలు వస్తాయని చెప్పి సాడింపు వేయించారు. ఆ తదుపరి నారద మహాముని వెళ్ళిపోగా సత్రాజిత్తు అనేటువంటి ఒక ఆయన స్నేహితుడు కృష్ణుని చుట్టానికి వచ్చాడు. ఆయన చేతిలో ఒక మణి ఉన్నది, ఆ మణినే శమంతక మణి అంటారు.
ఈ శమంతకమణి నాకు సూర్య భగవానుడి అనుగ్రహం చేత నాకు కలిగింది అని చెప్పి శమంతకమణిని చూపించడానికి ఆ సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చారట. వచ్చి చూపించి ఇది చాలా బాగుంది అంటే ఇది నాకు ఇవ్వు అని చెప్పి శ్రీకృష్ణుడు ఆ యొక్క సత్రాజిత్తుని అడిగాడు. ఎంత స్నేహితుడివైనా ఇది రోజుకి 8 బారువుల బంగారం పెడుతూ ఉంటుంది సూర్యుడు అనుగ్రహం చేత, కాబట్టి ఇలాంటి మణిని ఎవరన్నా ఇస్తారా, నేను ఇవ్వను కాక ఇవ్వను అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి సమయం అయ్యేసరికి కృష్ణుడికి ఏంటి క్షీరప్రియుడు కదా, వెన్నపూస ఎంతసేపటికి పాలు ఉండాలి ఆయనకి, అవి ఉంటే చాలు అని చెప్పి పాలు పితుకుకుందాము గోవు దగ్గర అని చెప్పి వెళ్ళి పాలు పితుకుతూ ఆ గిన్నెలో భాండంలో చంద్రుని ప్రతిబింబం చూశారట. ఇక డైరెక్ట్గా చూసినా చూడకపోయినా పరోక్షంగా, ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా చూశారు. అప్పుడు కృష్ణుడికి అర్థమైంది ఎలాంటి నీలాప నిందలు వస్తాయో అని చెప్పి. అలా కొన్ని రోజులకి ఈ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనేటువంటి ఒక రాజు, యువరాజు ఆ యొక్క శమంతకమణిని చక్కగా ఒక ఆభరణలాగా ధరించి అడవికి వేటకి వెళ్ళిపోయాడు. ఈయన మెడలో ఉన్నటువంటి ఆ మణి చూడటానికి రక్తం మాంసాల ముద్దలాగా కనపడుతుందిట, ఎర్రగా. అది చూసినటువంటి ఒక సింహం ఏం చేసింది, ఈయన మీద దునిమి ఈయన మొత్తం సంహరించి అది పట్టుకొని ఆ మణిని పట్టుకొని వెళ్ళిపోతున్న సమయంలో భల్లూకం అంటే ఎలుగుబంటు అంటాం మనం కదా, జాంబవంతుడు అనేటువంటి ఒక భల్లూకం ఈ సింహం దగ్గర ఉన్నటువంటి మణిని చూసి సింహాన్ని సంహరించి ఆ యొక్క మణిని తీసుకొని వెళ్ళి చక్కగా తమ కుమార్తెకి ఆట వస్తువుగా ఇచ్చారట. ఇలా కొంతకాలం జరుగుతూ ఉండగా తమ్ముడు రావట్లేదు, తమ్ముడు జాడ తెలియట్లేదు. ఈ సత్రాజిత్తు నా తమ్ముడిని శ్రీకృష్ణ భగవానుడే చంపి ఆ యొక్క మణిని అపహరించాడు అని చెప్పి ఊళ్ళో అందరికీ చెప్పడం మొదలుపెట్టారు. అది విన్నటువంటి శ్రీకృష్ణుడు ఆ రోజు నేను ఆ చంద్రుని చుట్టం వల్లనే నాకు ఇట్టి శాపం వచ్చింది, లీలాపనిందులు వచ్చినాయి, వీటిని నేనే బాపుకోవాలి అని చెప్పి ఆ ప్రసేనుడు వెళ్ళినటువంటి అడవి మార్గం ద్వారా వెళుతూ ఉంటే కొంత దూరం ప్రయాణం చేసేసరికి ప్రసేనుడి కళేవరం అస్థిపంజరం కనబడింది. అక్కడి నుంచి సింహపు కాలి జాడలు, సింహం నడుస్తుంటే కాలి జాడలు పడుతుంటాయి కదా అడుగులు, ఆ అడుగులు నడుచుకుంటూ దాన్ని అనుసరించుకుంటూ వెళ్తే అక్కడి నుంచి సింహం సంహరింపబడింది. అక్కడి నుంచి భల్లూకం ఎలుగుబంటూ ఈ కాలు జాడలు కనబడేట, వాటిని కూడా అనుసరించుకుంటూ వెళ్ళిపోతే ఒక గుహ కనపడింది. ఆ గుహ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి దగ్గర ఈ యొక్క శమంతకమణి కనబడింది. అది తీసుకుందామని చెప్పి దగ్గరికి వెళ్తూ ఉంటే అమ్మాయి గట్టిగా అరిచేసరికి లోపల ఉన్నటువంటి జాంబవంతుడు వచ్చి యుద్ధాన్ని చేస్తూ ఉన్నారట. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఇలా 28 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఇలా కృష్ణుడి మీద పడి యుద్ధాన్ని చేస్తూ ఉన్నారట జాంబవంతుడు. ఇలా 28 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో జాంబవంతుడు మొత్తం క్షీణహీనుడైపోయాడు, ఉన్న బలమంతా కూడా తగ్గిపోయింది. అప్పుడు ఈ యొక్క జాంబవంతుడికి కనిపించింది, నాయనా నువ్వు ఎవరో కాదు, నా శ్రీరామచంద్రమూర్తివే. త్రేతాయుగంలో నా మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యాలతో ఏదైనా ఒక వరం కోరుకో అంటే నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని చెప్పి అప్పట్లో వరం కోరుకున్నాను. అది కాలక్రమేపీ జరుగుతుందని చెప్పి మీరు అప్పుడు వరం ఇచ్చారు. ఇన్ని రోజులు యుద్ధం చేశాను అంటే మీరు సాక్షాత్ నా శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి నేను ఎరింగితిని, కాబట్టి నన్ను రక్షించు నాథ అని చెప్పి ప్రార్థిస్తే ఆ యొక్క ప్రేమతో ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క శరీరానంతా కూడా అలా నిమిరారట. ఆయనకు ఉండేటువంటి గాయాలన్నీ కూడా తగ్గిపోయి మరలా శక్తివంతుడయ్యాడు. అప్పుడు జాంబవంతుడు ఎందుకోసం వచ్చారు ఏమిటి అంటే ఇలా జరిగింది అని చెప్పి ఆ వృత్తాంతం అంతా కూడా చెప్పిన తర్వాత ఆ యొక్క శమంతకమణినే కాకుండా ఆయన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా ఆయనకి ఇచ్చి పంపించివేశారు. తర్వాత సత్రాజిత్ దగ్గరికి వెళ్ళి ఆయన నేను ఇలా అపహరించలేదు, జరిగిందంతా ఇది, ఈ ప్రసేనుడు ఇలా అయ్యాడు, ఇక్కడి నుంచి దొరికింది ఈ శమంతకమణి ఇదిగో తీసుకొని చెప్పి ఆయన చేతికి ఇస్తూ ఉంటే ఆ యొక్క సత్రాజిత్తు నేను చాలా పొరపడ్డాను, నీ మీద నీలాప నిందలు వేశాను, నన్ను క్షమించండి అని చెప్పి ఆయన కుమార్తె అయినటువంటి సత్యభామతో సహా మణితో సహా ఆయనకిచ్చి వివాహం చేశారుట. అంతటా ఆ శ్రీకృష్ణుడు ఉన్నటువంటి నీలాప నిందలన్నీ కూడా బాపుకున్నారు. ఈ మహర్షులు దేవతలందరూ కూడా మరలా ఆయన దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడి దగ్గరికి, నువ్వు అన్నీ తెలిసిన వాడివి కాబట్టి నువ్వు ఈ నీలాప నిందలు నియంత్రణ నువ్వు బాపుకున్నావు, కానీ మేమేం చేయాలి, సర్వసాధారణంగా ఉండేటువంటి వాళ్ళం, నీ అంత శక్తి మాకు లేదు, నువ్వు సాక్షాత్ శ్రీమన్నారాయణుడివి, కాబట్టి మాకు కూడా ఏదైనా ఉపశమనం చెప్పండి అంటే ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడికి పూజ చేసి ఈ శమంతకమణి అనేటువంటి కథని చదువుకొని అక్షతులు గణపతి దగ్గర వేసి ఆ అక్షతుల శిరస్సును దారుస్తారో వారికి చంద్రుడు చూసినటువంటి దోషం కానీ నీలాపనిందలు కానీ కలుగుగాక అని చెప్పి వరాన్ని ఇచ్చారుట ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు. ఈ విధంగా వినాయక చవితి రోజున శమంతకమణి వ్రత కథను చదువుకున్నా విన్నా
సకల దోషాలు పోతాయి. కాబట్టి అందులో ఇంకోటి ఏంటంటే ఎవరైతే మానసికమైనటువంటి అస్థిమితత ఎక్కువగా బాధలు పడుతున్నారో అలాంటి వారు ఈ శమంతకమణి కథని వినడం చేత ఇక్కడ కేవలం ఎక్కువగా చంద్రుడితోనే ప్రధానంగా ఉంది. చంద్రుడు ఏమి ఇస్తాడు? మనకి మనశ్శాంతిని ఇస్తాడు. చంద్రమా మనసే జాత అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి చంద్రుడు అశాంతిని పోగొట్టి మనశ్శాంతిని ఇస్తాడు. కాబట్టి సకల విఘ్నాలు కూడా తొలగించేటువంటి విఘ్నేశ్వరుడికి ఆ యొక్క కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవడం ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత, అలాగే మనం అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుందాం. స్కాందపురాణే రేవాఖండే శ్రీ వరసిద్ధి వ్రతకథాయాం సమాప్తః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జయ బోలో గజానన్ మహారాజు కీ జై. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. అందరూ అక్షతలు వేయండి. అక్కడ ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. అగ్రవతి పైన వద్దు, పాదాల మీద ఆయన ఎత్తి చేయబెట్టకూడదు కదా. అయిపోయిందా శ్రీకాంత్? వనస్పత్యుర్హృదయనానాగంధైస్మృతమాఘ్రేస్ప్రవదేవానాం ధూపోయం ప్రతిష్ఠ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ధూపమాఘ్రాపయామి. దీపారాధన నమస్కారం చేసుకోండమ్మా. సాధ్యం త్రివృత్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివ్రావః భక్త్యా దీపం పరిత్యామ దేవాయ పరమాత్మనే త్రాహి మాన్ గాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. కొద్దిగా నీడు అక్కడ చూపించేసి ప్లేట్ వదిలిపెట్టేసాడు అమ్మా. ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం వినాయక చవితి కూడా తినకుండానే పెట్టేస్తున్నారు ముందుగానే ఆయనకి అన్ని రకాలు. ముందు పెడతా గుర్తుంటుంది. వినాయక చవితికి ఆయన ఖాళీ ఉండాలి కడుపు, అలాంటిది ఖాళీ లేకుండా చేసేసారు పాపం ఆయనకి. తీసుకొని ఈ నివేదన మీద చల్లండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా చుట్టూ తిప్పండి. సత్యం వర్త్యేన పరిషింత్యామి అమృతమస్తోమృతోపస్తరమసి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. భక్ష్యాన్ భోష్యాన్ తోష్యాన్ లేహ్యాన్ మహానివేదనాన్ సమర్పయామి. ఓం ప్రాణాజస్వాహ ఓం అపానాజస్వాహ ఓం వ్యానాజస్వాహ ఓం ఉదానాజస్వాహ ఓం సమానాజస్వాహ. 6 సార్లు అట్లా నీళ్లు చూపించేసి ప్లేట్ వదిలిపెట్టేసేయండి అమ్మ. మధ్యే మధ్యే ఉదకమానం సమర్పయామి. అమృతావిధానమసి. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తో వృక్షాళయామి. పాదో వృక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఫూగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూల ఆచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరలా నీళ్ళు చూపించేసి ప్లేట్ వదిలిపెట్టేసేయండి. కర్పూర ఆనందమంగళ నీరాజనం. ఓం సంరాజించ విరాజించాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్టస్తయా ముఖే తయామాసకందృజామసి. హిరణ్యపాత్రం మధా పూర్ణం దధాతి మధవ్యో సానీతి. ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆజస్తేజో దధాతి. కర్పూర ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీళ్లు అలా చూపించేసి ప్లేట్ వదిలిపెట్టేసేయండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి.
జై శ్రీమద్ రమారమణ గోవింద. దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. విశ్వేశాయ నమో నమః. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం. ఇప్పుడు ప్రదక్షిణ చేయాలి నాన్న. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవా శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రమాచ్ఛాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, గజానారోహయామి, అశ్వానారోహయామి, సకడానారోహయామి. సమస్తరాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. యస్స్మృత్యా జనాముక్త్యదపయాక్రియాషు యోనం సంవృతాం యా సుజ్యం దేదముచ్యుతం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. చేతులు నీళ్లు వేసుకొని నీళ్లు అక్షతులు ఆ ప్లేట్లో వదిలిపెట్టేసేయండి అమ్మ. అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజయాజ అష్టోత్తర శతనామార్చనేన అవసరణ వ్యత్యాస భగవాన్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం భక్తజనానాం చ వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవశాంతిరస్తు. అయం గ్రామం సుభిక్షం భవతు, అయం దేశం సుభిక్షం భవతు. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సత్యాః సంతు యజమానస్య కామాః, రోచనో రోచమానః, శోభనః శోభమానః, కళ్యాణః బ్రాహ్మణవాక్ష్యం సత్యోస్తు తథాస్తు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రసాదం యజమాన్యస్య శిరసా గృహ్ణామి. ఓం పర్యాప్త్యానంతరాయాయ సర్వస్థోమోతిరాత్రముత్తరమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య తిథ్యై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సకల కార్యేషు సర్వత్ర దిగ్విజయతా ఫల సిద్ధిరస్తు. అనంత విభవాయైవ పరేషాం పరరూపిణి. అనంత విభవాయైవ పరేషాం పరరూపిణి. శివపుత్రాయ దేవాయ గుహాగ్రజాయ తే నమః. గుహాగ్రజాయ తే నమః. వినాయక స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అమ్మా సంపూర్ణమైంది పూజా కార్యక్రమం. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. లాస్ట్లో ఒక చిన్న సందేహం. చెప్పండి. మనం కలశం అయితే పెట్టలేదు, చాలామంది కలశం పెడుతుంటారు, ఇంట్లో అయినా సరే కమ్యూనిటీలో చేసినా సరే, మరి పెట్టాలా వద్దా? అసలు గణపతికి ఎక్కడా కూడా కలశ పూజ లేదు, కలశ ఆవాహన అనేటువంటిది లేదు. ఓకే, ఏదైనా ఈ మంటపాలలో చేస్తుంటారు కదా, అలాంటి చోట కూడా అవసరం లేదనే శాస్త్రం. కానీ ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువసేపు చేయించుకోవాలని ఒక తాపత్రయంతో ఈ నవగ్రహ మండపారాధన ఈ కలశం అనేది పెడుతున్నారు. కానీ అసలైతే శాస్త్ర ప్రకారం గణపతికి ఎక్కడా కలశ ఆవాహన చేసి పూజ చేయాలనేది ఏ శాస్త్రాల్లో కూడా, అంటే మనకి ఈ గణపతి నవరాత్రులలో భాద్రపద శుద్ధ చతుర్థి రోజు వచ్చేటువంటి వినాయక చవితి పూజలో మాత్రం ఎక్కడా లేదు. కాబట్టి కలశం పెట్టుకునేటువంటి వారి ఇష్టం, కానీ అసలైతే అక్కర్లేదనే చెప్తారు. ఓకే, ఇప్పుడు ఇది కదిలించడానికి వీలు లేదని మీరు మధ్యలో చెప్పారు కదా, మరి ఇప్పుడు పూజ సమాప్తమైంది, అయిపోయింది, ఇప్పుడు దాన్ని కదిలించుకోవచ్చు. ఓకే, అది కదిలిస్తే పూజ అయిపోయినట్టే లెక్క. ఓకే, అయితే నేను స్టార్టింగ్లో చెప్పాను ఇంట్రోలో, ఎన్ని రోజులు ఉంచాలి నవరాత్రులు అంటే? డేస్ లెక్క పెట్టాలా, నైట్లు లెక్క పెట్టాలా, ఎట్లా? ఓ మాట చెప్పాలి అంటే గణపతి నవరాత్రులు అనేటువంటిది మధ్యకాలంలో వచ్చినటువంటి విధానం. ఓకే, ఎక్కడ కూడా లేదు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఢిల్లీలో ప్రారంభించారు ఈ గణపతి నవరాత్రులు.
గణపతి నవరాత్రులు అనేటువంటిది ఎక్కడా కూడా సశాస్త్రమైనటువంటి ఇదైతే కాదు. Okay. గణపతి పూజ చేయమని చెప్పారు. 9 రాత్రులు ఉంటే గణపతి రాత్రులు అవుతాయి, నవరాత్రులు. కాబట్టి గణపతి నవరాత్రులు చేయడం అనేది ఒక ఆనవాయితీగా చేస్తున్నాం కాబట్టి దాంట్లో తప్పు లేదు. మన హిందూ ధర్మం ఇంకాస్త ఉద్భవం పునరుద్ధరణ జరుగుతుంది కాబట్టి నవరాత్రులు అంటే 9 రాత్రులు కావాలి. 10వ రోజు పొద్దున ఏదైతే ఉంటుందో ఆ రోజున ఉద్వాసన చెప్పాలి. అది కూడాను మంగళవారం శుక్రవారం కాకుండా ఉంటేనే, మంగళవారం శుక్రవారం అయితే 10 రాత్రులైనా పూజ చేసి 11వ రోజు పొద్దున తీయవచ్చు. ఇంట్లో పూజ చేసుకుంటాం. మరుసటి రోజు పొద్దున్నే శుక్రవారం కానీ మంగళవారం కానీ వచ్చింది, కానీ ఆ రోజున తీయకుండా 3వ రోజు తీసుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా అభ్యంతరం లేదు. సంతోషం గురుగారు, చాలా చక్కగా జరిపించారు పూజ. అందరికీ అర్థమయ్యే రకంగా చక్కగా కథ కూడా వివరించారు, పూజా విధానం కూడా చక్కగా వివరించారు, చేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చూసారు కదండి పూజ అయితే ఏ రకంగా జరిగిందో. మీరందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా, నాకు తెలిసినంత వరకు నాకున్న సందేహాలు మీలో కొంతమంది కూడా ఉన్నాయని అనుకుంటున్నాను. ఆ సందేహాలు కొంతవరకు నివృత్తి అయ్యాయని అనుకుంటున్నాను. మీరందరూ చక్కగా ఈ వీడియో ఆన్ చేసి పెట్టుకొని ఎవరికి వాళ్ళు పూజ చేసుకోవచ్చు. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.